సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. Why did you choose నువ్వుంటే నా జతగా? ఇట్ వాస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. నేను ఫస్ట్ అసలు సీరియల్ చేయాలనుకోలే. మీ రియల్ లైఫ్ లో ఎప్పుడైనా అంత ఓవర్ డ్రామాటిక్ లవ్ స్టోరీ ఉండిందా? ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయా? ఉండేవా? ఉండేవి ఉన్నాయి కూడా. దేవా అంటే పిచ్చి ఇష్టం అందరికి. ఓకే, మీకు ఎప్పుడు మెసేజ్లు వస్తుంటాయా దేవా వస్తుంటాయి, గురించి? బట్ అంత సీరియస్ గా తీసుకోనట్ని. అనిత గారికి ఒక ప్రాంక్ కాల్ చేసి ఒక 1000 రూపాయలు అడగండి సింపుల్ గా. ఎవరి పనిలో ఉన్నారు చూద్దాం, ఇస్తుందా లేదా. అమ్మో, అమ్మాయిలు ఫోన్ టైం ఎత్తితే ఇంకేముంది, ప్రపంచం అయిపోదు. హలో, హాయ్ అనిమిత, హౌ ఆర్ యూ? దేవా వ్యూ పాయింట్ అండ్ నా వ్యూ పాయింట్ కూడా ఒకటే. దేవా ఏమనుకున్నాడు, కోపంలో తాళి కట్టాడు. ఎందుకని, ఆ అమ్మాయి వీడేదో ఒక దొంగ పిల్ల ఆపడానికి వెళ్తే ఆ అమ్మాయి వీడి మధ్యలోకి వచ్చి అనవసరమైన ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటుంది. తాళి పవిత్రత అని చెప్పి ఏదో సోది ముస్లిం ముచ్చట్లని చెప్తుంది. వీడికి చిరాకు తప్పి, అసలు వాడు ఫ్రాడ్ గాడు, వాడెవడో తాళి కడు. బిగ్ బాస్ లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? బిగ్ బాస్ 9 రీతు ఫ్రెండ్. ఇమాన్యుల్ కొంచెం తెలుసు. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? మళ్ళీ కొత్తగా అగ్ని పరీక్ష అని ఒకటి పెట్టారు. సీజన్ చాలా టఫ్. అవునా, ఎందుకట్లా? అదేంటి, కామనర్స్ కి కదా ఎప్పుడు కామన్. ఐ డోంట్ థింక్ సో. ఈ సీజన్ సెలబ్రిటీస్ కి టఫ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఒక్క తప్పు మాట మాట్లాడినా కామన్ పీపుల్ మీద. బిగ్ బాస్ దాని తర్వాత ఇది బీబీ జోడి కూడా చేశాడు, డాన్స్ షో కూడా. అవును, మీరు డాన్స్ అసలు మేము బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది బయటకు వచ్చాక బీబీ జోడితో సర్ప్రైజ్ ఇచ్చారు. మార్నింగ్ చేసేవాడిని కానీ కొంచెం ట్రిమ్ అయిపోయేది, అంత ఎక్కువ వచ్చేది కాదు. అక్కడితో ఆగిపోలేదు కదా మీరు మాత్రం. టాస్క్లు అవన్నీ కలిపాడేవే టాస్క్లు అవన్నీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు చాలా మంది అమ్మాయిలకి ఒక కళల రాకుమారుడు ఉన్నారని చెప్పొచ్చు. అంటే ఎన్నో విధాలుగా దగ్గర అవ్వాలని చూసారు తెలుగు ప్రేక్షకులకి. నన్ను అడిగితే 2 మాత్రమే బాగా దగ్గర చేసినట్టున్నాయి. ఒకటి బిగ్ బాస్, అంతకంటే బాగా దగ్గర చేసిన అమ్మాయిలకి ఎస్పెషల్లీ నువ్వుంటే నా జతగా. ఇప్పుడు 9:30కి ఉండాల్సింది పాపం ముందుకి జరిపేసినట్టున్నారు 6కి. మరి నువ్వుంటే నా జతగా నుంచి దేవాన్ని, బిగ్ బాస్ నుంచి అర్జున్ కళ్యాణ్ గారిని, చాలా సినిమాల నుంచి చాలా పాత్రలో ఉండే ఆయన్ని తీసుకొచ్చేసాను అనమాట మీ దగ్గరికి. బోల్డ్ అని ముచ్చట్లు పెట్టేద్దాం. హాయ్ అండి. హలో, హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. సో దేవా అనాలా అర్జున్ కళ్యాణ్ అనాలా? అర్జునేనా? ఇప్పుడు దేవాగా బాగా చేరువైనట్టున్నారు కదా. కొంచెం బాగా హెల్ప్ అయింది అది. అంటే ఆబ్వియస్లీ సీరియల్స్ అంటే జనాలకి బాగా ఎక్కువ రీచ్ కదా, సో దేవాగానే బాగా ఎక్కువ రీచ్ వెళ్ళింది. కానీ మీరు అనుకున్నది సినిమాలు అనుకున్నట్టున్నారు కదా ఫస్ట్ బాగా. అంటే ఇప్పుడు రైట్ నో ఒకప్పుడు లాగా లేదు కదా, ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఓటీటీ సీరియల్స్ అన్ని, ఎవ్రీథింగ్ ఈస్ లైక్ ఎ ప్లాట్ఫామ్ మన అబిలిటీస్ షోకేస్ చేసుకోవడానికి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రైట్ నో మూవీస్ కంటే ఎక్కువ టీవీ జనాలు ఎక్కువ చూస్తున్నారు, ఓటీటీ కానీ సీరియల్స్ కానీ. అండ్ వాటి ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఓకే, సో యా, ఎనీ ఆపర్చునిటీ ఇస్ గుడ్. ఎస్పెషల్లీ ఇంతకు ముందులాగా లేదు మీ సీరియల్. ఏంటంటే యూత్ కి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, ఎస్పెషల్లీ అబ్బాయిలు కూడా చూస్తున్నారు. ఇంకా యా, మీరు నమ్మరు, ఐ మీన్ నేనే నమ్మలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డిఎమ్స్ వస్తుంటాయి ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లో, తర్వాత ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ వాటిలో. ఈ ఏజ్ గ్రూప్ ఎక్కువ చూసేవాళ్ళు ఎక్కువ యంగ్స్టర్సే ఉన్నారు, కాలేజ్ గోయింగ్ కిడ్స్, లేకపోతే కొంచెం మిడిల్ ఏజ్డ్. ఓకే, సో అంటే చాలా అసలు నేను ఆశ్చర్యపోయా, ఇంతమంది చూస్తున్నారా అని చెప్పి. ఎస్పెషల్లీ యంగ్ ఆడియన్స్ అనుకుంటాం మనం. నేను ఎక్కువ యంగ్, మిడిల్ ఏజ్డ్ ఆర్ లేడీస్ ఎక్కువ చూస్తుంటారు అనుకున్నాను, కానీ నా పర్స్పెక్టివ్ మారింది. మేబీ అంటే మా సీరియల్ తాలూకు జానర్ కూడా కొంచెం లవ్ స్టోరీ అవ్వడం అండ్ కొంచెం యాక్షన్ ఉండడం, అండ్ మా ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్స్ కూడా సినిమాటిక్ గానే ట్రై చేస్తున్నాం మాక్సిమం చాలా వరకు. అది కొంచెం బాగా హెల్ప్ అయినట్టుంది. అంటే సీరియల్ ఎందుకని వై డిడ్ యూ చూస్ నువ్వుంటే నా జతగా? ఇట్ వాస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. నేను ఫస్ట్ అసలు సీరియల్ చేయాలనుకోలే, బికాస్ మై ఎయిమ్ వాస్ టు గెట్ ఇన్ టు మూవీస్ అండ్ వెబ్ సిరీసే. బట్ యాజ్ అన్ అవుట్ సైడర్ నాకు చాలా కష్టమైంది ఇండస్ట్రీలో మూవీస్ రావడం. యాజ్ లీడ్ సపోర్టింగ్ రోల్స్ చేసా, లీడ్ రోల్స్ చేశాను కొన్ని మూవీస్కి. ప్లేబ్యాక్ అని, పెళ్లి కూతురు పార్టీ అని, బాబు బుల్షిట్ గా అని చేశాను. బట్ అంత ఎక్కువ వర్కౌట్ కల. ప్లేబ్యాక్, పెళ్లి కూతురు పార్టీ ఓటీటీలో బాగా వర్కౌట్ అయ్యాయి, ఆహాలో.
దాని తర్వాత అదే బిగ్ బాస్కి వెళ్ళాను, బీబీ జోడి డాన్స్ షో చేశా. అండ్ వెన్ ఎవర్ ఐఎమ్ పిచ్చింగ్ సమ్ ప్రాజెక్ట్స్ నా ఫ్రెండ్స్ తోటి, అది ఈ మధ్య థియేట్రికల్ బిజినెస్ చాలా కష్టం అయిపోవడం, అంత ఈజీగా గ్రీన్ లైట్ అవ్వకపోవడం ప్రాజెక్ట్స్. అండ్ అట్ ద సేమ్ టైం వెబ్ సిరీస్లు వచ్చాయి, ఓటీటీ ట్రై చేస్తున్నా. సో నువ్వుంటే నా జతగాను అండ్ దెర్ ఇస్ అనదర్ వెబ్ సిరీస్, అది కూడా డైలీ సిరీసే, కాకపోతే ఇన్ ఓటీటీ. అవి రెండు ఒకేసారి వచ్చాయి నాకు. కాకపోతే దట్స్ ఓన్లీ ఫర్ ఓటీటీ. అండ్ ఇది టీవీ ప్లస్ ఓటీటీ. నేను అనుకున్నా వెన్ ఐఎమ్ ఓకే టు డూ డైలీ సిరీస్ ఇన్ ఓటీటీ, ఇది చేస్తే ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది కదా, పెద్ద తేడా ఏం లేదు రెండింటికి అనిపించింది. అండ్ కాన్సెప్ట్ వైజ్, రోల్ వైజ్ ఇది ఇంకా చాలా ఎక్కువ ఉంది అనిపించింది నాకు. సో కొంతమంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ని కన్సల్ట్ చేసి అడిగారే, సీరియల్స్లోకి వెళ్తే ఏంటి పరిస్థితి, మీరు అడిగినట్టే కొంచెం ఇబ్బంది అవుతుందేమో కదా మూవీస్లోకి రావడం. కానీ చాలా మంది ఇండస్ట్రీ ఇన్సైడర్స్ ఏం చెప్పారంటే అట్లేం లేదు, ఇఫ్ యూ హ్యావ్ ద క్యాపబిలిటీ, నీకు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉండి నువ్వు బాగా చేస్తే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు వేరే మంచి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, అమర్ కానీ మానస్ కానీ, వీళ్ళందరూ కొంతమంది సీరియల్స్ చేసినా కానీ ఓటీటీలోనో మూవీస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, సపోర్టింగ్ రోల్స్ కూడా వస్తున్నాయి. సో అట్లా ఐ థాట్ ఓకే, ఇప్పుడు నాకు షోకేస్ చేసుకోవడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ అనిపించి నేను బట్ దేర్ ఇస్ దిస్ థింగ్ కదా, అంటే సీరియల్స్ లో చేసేవాళ్ళు ఆ థాట్ ప్రాసెస్ కొంతమందికి ఉంది ఇంకా, బట్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ కి లేదని అనుకుంటున్నా. అంటే ఇది విన్ విన్. అంటే ఎలా చెప్పాలంటే కొంతమంది చిన్న సినిమాల వాళ్ళకి ఆర్ మీడియం స్కేల్ వాళ్ళకి ఆ రీచ్ వెళ్ళిపోతుంది. అరే వీడు నోన్ ఫేస్, చాలా మందికి తెలుసు మార్కెట్లో, సో పెడితే ఇప్పుడు సీరియల్ చూసేటోళ్ళు మూవీకి వచ్చి చూసే అవకాశం ఉంది, ఆర్ ఓటీటీ వెబ్ సిరీస్ చేస్తే ఓటీటీకి వచ్చి చూసే ఛాన్స్ ఉందని అలా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎస్పెషలీ చిన్న సినిమాలు, చిన్న ప్రాజెక్ట్స్ చేసేటోళ్ళు. పెద్ద సినిమా వాళ్ళు మేబీ వాళ్ళు కొంచెం వీడు కొంచెం ఎక్కువ కనిపించాడన్న అనుకునే టైప్ కూడా ఉంటుంది. బట్ సపోర్టింగ్ రోల్స్ వస్తున్నాయి కదా, చేస్తున్నారు. పెద్ద సినిమాల్లో కూడా సీరియల్స్ లో చేసేటోళ్ళు రోహిణి గానీ కొంతమంది చేస్తున్నారు, ముక్కు అవినాష్ గానీ. కాకపోతే సపోర్టింగ్ రోల్స్ వస్తాయి, లీడ్ రోల్స్ కొంచెం టైం పడుతుంది, కొంచెం కష్టమే. అక్కడ దాకా వెళ్ళినట్లేరు మన వాళ్ళు. హిందీలో అలాంటివి ఏం ప్రాబ్లం లేదు, ఇంకా మన తెలుగులోనే కొంచెం అది మారాలి, మారుతుందని అనుకుంటున్నాను. హిందీలో ఏంటి, మన యష్ గారు కేజీఎఫ్ ఆయన సీరియల్స్ చేశారు హిందీలో, సుశాంత్ సింగ్ గానీ. సో అట్లా ఏం లేదు, ఐ థింక్ ఇట్ విల్ చేంజ్. జస్ట్ మీరు ఇందాక మాట్లాడుతూ యాజ్ అన్ అవుట్ సైడర్ నాకు కొంచెం కష్టమైంది అన్నారు కదా, డూ యూ థింక్ అంటే ఇంకా కూడా అవుట్ సైడర్స్ కి ఇబ్బంది? ఇంకా ఇప్పుడు ఎప్పటికైనా ఉంటుంది అది, బికాస్ మన కనెక్షన్స్ తక్కువ కదా. సో ఆబ్వియస్లీ ప్రాజెక్ట్స్ పడడానికి చాలా కష్టపడాలి బయట నుంచి వచ్చే వాళ్ళకి. మనకి అంటే అంత ఈజీగా దొరకదు, బోల్డ్ ఆడిషన్స్ ఇవ్వాలి. అంటే సపోర్టింగ్ రోల్స్ వాటికి అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు లీడ్గా చేయాలంటే ఫస్ట్ మనల్ని అడిగే క్వశ్చన్ మార్కెట్ ఎంత ఉంది వీడికి, ఆ సినిమా సేలబిలిటీ అవుతుందా లేదా, ఆ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి మనకి, అవన్నీ ప్రూవ్ చేసుకోవాలి. అది అవుట్ సైడర్స్కి ఫస్ట్ ఉంటుంది. అదర్వైజ్ అంటే అదే క్వశ్చన్ ఈ నెపో కిడ్స్కి వర్తించదు, ఎందుకంటే వాళ్ళు మార్కెట్ ఆల్రెడీ ఒక బేస్ బిల్డ్ ఉంటుంది కాబట్టి దే ఆర్ ఓకే విత్ దట్. మనకి మాత్రం అది ఇబ్బంది. మీరు ఎలా వచ్చారు మరి ఇండస్ట్రీకి? యు ఆర్ ఎన్ అవుట్ సైడర్ కదా, ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? నేను ఇలా సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటా. అంతకుముందు ప్రేమం అనే సినిమాలో చేశాను, తర్వాత వరల్డ్ కావాలలో చేశాను, అలా 2-3 చాలా సినిమాలో చేశాను, సపోర్టింగ్ రోల్స్ చేశాను. అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశాను, చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను యూట్యూబ్లో వెబ్ సిరీస్లు చేశాను. ఇన్ఫినిటమ్ ద్వారా మిస్ అమ్మ అని చెప్పి నేను వైష్ణవి చైతన్య చేసాం. ఆహాలో ఇంకో వెబ్ సిరీస్ చేశా, నారి నారి నడుమురారి అని. సో అవన్నీ చేసుకుంటూ, అండ్ దెర్ ఆర్ 2 మై డైరెక్టర్స్ హూ ఆర్ లైక్, అంటే నేను చెప్పినట్టు కిందాక దెర్ ఆర్ సమ్ డైరెక్టర్స్ హూ థింక్ న్యూ ఏజ్ వాళ్ళకి మార్కెట్ ఉన్నా లేకపోయినా వీడు రోల్కి సెట్ అవుతాడు, వీడికి ఆల్రెడీ యూట్యూబ్లో ఒక రీచ్ ఉంది ఆర్ టీవీలో రీచ్ ఉంది, వీడిని తీసుకుందాం మనకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లానే నాకు పెళ్లి కూతురు పార్టీ కానీ ప్లే బ్యాక్ కానీ వచ్చాయి. దోస్ డైరెక్టర్స్ వర్ బ్రేవ్ ఇనఫ్ టు టేక్ మీ, అంటే మార్కెట్ గురించి ఆలోచించకుండా వీడికి ఉంది రీచ్ అని చెప్పి. అట్లా వైష్ణవి చైతన్య కూడా అవుట్ సైడరే కదా లెక్కని చూస్తే. అమ్మాయిలకి కొంచెం వేరే ఉంటది, అబ్బాయిలకి కొంచెం వేరే ఉంటది. అబ్బాయిలకి ఏదో అనుకున్నా కొంచెం డిఫికల్టీ ఉంటుంది, అబ్బాయిలకి కొంచెం ఎక్కువ టఫ్. అమ్మాయిలు కూడా కష్టమే, మాకేంటంటే కొంచెం ఇంకా వేరే, అదే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అబ్బాయిలు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమ్మాయిలు కొన్ని ఉంటాయి. మిమ్మల్ని అంటే ఈ మధ్య కాలంలో ఇది వింటున్నాను నేను, సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉంది, ఇన్స్టాలో ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇస్ దట్ ఏ థింగ్? అంటే హీరో ఫర్ షూర్, హీరోకి మేబీ కొంచెం హెల్ప్ అవుతుంది. రీచ్ ఇస్ డెఫినెట్లీ ఈజ్ ఇంపార్టెంట్, సోషల్ మీడియా రీచ్.
ఇది కాస్ట్ చేసుకోవాలంటే సోషల్ అది కూడా ఆలోచిస్తున్నారు. లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి వాటికి రీచ్ కూడా చూస్తున్నారు. యాక్టింగ్ ఎలా ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది, ఇది మాత్రమే కాకుండా రీచ్ కూడా ఎంత ఉందని చూస్తున్నారు. కొంతమందికి రీచే మోర్ క్రైటీరియా అవుతుంది రాదర్ దాన్ యూనో యాక్టింగ్ ఆర్ లుక్ వైజ్ అంటే కూడా. అంటే ఎవరి ఇప్పుడు వాళ్ళకి కొంతమంది ఎలా ఆలోచిస్తుంటే అలా వీళ్ళు క్యాష్ చేసుకుంటే మనకి ఎక్కువ రీచ్ వెళ్తుంది, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది తెలుస్తుంది అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అప్పుడు కొంచెం ఫ్రీ పబ్లిసిటీ కదా, సో ఆ రకంగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇంతకు ముందు నేను ఆల్రెడీ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసా. హీరోలు హీరోయిన్లు అప్పట్లో చూస్తే మనకి ఎప్పుడో ఒకసారి అలా వచ్చి కనిపిస్తే దేవరే స్టార్, మనకు ఒక స్టార్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు, అసలు మనలాగే ఉంటారా అనే ఒక క్వశ్చన్ మార్క్ తో బతికే వాళ్ళం. ఇప్పుడు అసలు అలా లేదు కదా, ఎక్కడ పట్టినా కనిపిస్తుంటే నార్మల్ కామన్ పర్సన్ అయిపోయారు కదా. యా రెండు రకాల స్టార్స్ ఉన్నారు. మీరు చెప్పిన ఆ స్టార్ స్టేటస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, దగ్గరగా రీచబుల్ గా ఉండే స్టార్స్ కూడా ఉన్నారు. అంటే అలా క్రిప్టిక్ గా మెయింటైన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళ పబ్లిక్ లైఫ్ ఏమీ తెలియకుండా కొంచెం ఆ మిస్టరీ మెయింటైన్ చేసే స్టార్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ స్టార్ స్టేటస్ వచ్చేసింది కాబట్టి దే విల్ మెయింటైన్. హూ ఆర్ బిల్డింగ్ ఫ్రమ్ స్క్రాచ్, వాళ్ళకి ఆ రిలేటబిలిటీ కావాలి, ఆ సోషల్ మీడియా కనెక్ట్ కావాలి. అందుకనే చూస్తే ఇప్పుడు పెద్ద స్టార్లు కూడా సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో ట్వీట్ చేస్తుంటారు. హీరోయిన్స్ కి అయితే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, దే ఆల్సో కీప్ వ్లాగింగ్, హిందీ వాళ్ళు కూడా. సో టు మెయింటైన్ దట్ కనెక్ట్. అంటే అది ఎవరిష్టం వాళ్ళది. అది ఇంకా అంటే ఆ టర్మ్స్ లో ఆలోచిస్తే వాళ్ళు బ్లాగ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ దే వాంట్ టు హ్యావ్ దట్ కనెక్షన్. బట్ అది మీకు మైనస్ అవుతుంది ఎప్పుడైనా? అంటే కాస్టింగ్ కి ఇప్పుడు ఈ ఫాలోవర్స్ మేనేజ్ చేయాలి, మెయింటైన్ చేయాలి, ఈ రోజు ఏదో ఒక పోస్ట్ పెట్టాలి, ఇలా అనిపించింది ఎప్పుడైనా? లేదు అలా ఏం అనిపించదు. అంటే ఇనీషియల్ గా ఉండేది, అరే ఇది మెయింటైన్ చేయాలి. ఫర్ ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన ఇనీషియల్ స్టేజ్ లో ఒక 2-3 years నేను రాలా. ఐ వాజ్ వెరీ హెసిటెంట్. అసలు ఇన్స్టాగ్రామ్ కొంచెం I was in Facebook. Facebook was more trending ఆ టైంలో. ఇన్స్టాగ్రామ్ ఇస్ జస్ట్ అబౌట్ పిక్చర్స్ అండ్ వీడియోస్ కదా, రాయడానికి ఏం ఉండదు. ఇట్స్ ఓన్లీ, అది కూడా ఇంతే ఉంటుంది, బాక్స్ లిమిటేషన్స్ ఉంటాయి. సో ఐ వాజ్ వెరీ హెసిటెంట్. దానివల్ల నేను కొంచెం ఫాలోయింగ్ విషయంలో వెనకబడ్డా ఇనిషియల్ డేస్లో. నేను ఎప్పుడో 2-3 years తర్వాత వచ్చా అదంతా అయిపోయినాక. సో బట్ దెన్ ఐ రియలైజ్డ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ తప్పదు, ఇంకా చేయాలి వచ్చి, యూ నీడ్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్. నేను చాలా మంది నా కలీగ్స్ కూడా చెప్తుంటా, కొంతమంది మేల్ యాక్టర్స్ నాతో సీరియల్లో చేసేటోళ్ళు, దే థింక్ ఇట్స్ నాట్ అంత రిక్వైర్డ్, అవసరం లేదు, పర్లేదులే, మనం మన పని మనం చేసుకుంటే మనకి ఆపర్చునిటీస్ వస్తాయి అన్న వ్యూ పాయింట్లో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఐ టెల్ దెమ్, లేదు ఇది కూడా ఇంపార్టెంట్. దేర్ షుడ్ బి వన్ ప్లేస్ వేర్ ఆల్ నీ వర్క్ కనిపించేలాగా, పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ, నువ్వు చేసిన ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ సీరియల్స్ ఏదో ఒకటి క్లిప్పింగ్స్ ఉంటే అక్కడికి వచ్చి చూసుకుంటే అంతా హో ఈ మనిషి ఇవి చేశాడా, ఇలా ఉంటుందా అని చెప్పి. ఒకప్పుడు ఫిల్మ్ మేకింగ్ ఆఫీసెస్ కి ఆల్బమ్స్ తీసుకెళ్లి చూపించేవాళ్ళు కదా, అట్లా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయింది. ఇప్పుడు కూడా వెళ్ళి చూపించాలా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లింకే, వాట్సాప్ లో టెక్స్ట్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్ లింక్ పంపిస్తారు, లేకపోతే ఏమైనా పిక్చర్స్ ఉంటే 10 నార్మల్ ఫొటోస్ పంపించడం. ఇంకా ఆల్బమ్ రోజులు అయిపోయాయి, ఇప్పుడంతా డిజిటలే కదా. ఇప్పుడు అది కూడా ఒక ప్లస్ ఏమో కదా, అంటే వెళ్ళి సినిమా ఆఫీసుల చుట్టూ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని తిరగబడలేదేమో. తిరగక్కర్లా, యాజ్ ఇన్ ఆల్బమ్ పట్టుకుని తిరగక్కర్లేదు, కానీ మెయింటైన్ చేయాలి, కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి. సమ్ పీపుల్ డూ ఎక్స్పెక్ట్ వచ్చి కలవడం, అది ఐ థింక్ దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. బట్ అగైన్ కొంతమంది ఎందుకు వీడు రోజు వస్తున్నాడు అన్న, అలా ఇసుకిస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు. సో అది కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. నేను అసలు అలా ఆఫీస్కి వెళ్ళి తిరగను. నేను ఆ విషయంలో నేను వెనకబడ్డానేమో అని ఫీల్ అవుతుంటా అప్పుడప్పుడు. బట్ ఏంటంటే టెక్స్ట్ చేస్తా వాట్సాప్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఆ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తుంటా. బట్ చాలా మంది నాకు చెప్పడంటే, లేదు ఆఫీస్కి వెళ్ళి కలవాలి, పర్సనల్ గా మీట్ అవ్వాలి, ర్యాపో మెయింటైన్ చేయాలంటారు. అది అవ్వదు కదా అంత ఈజీగా, నాకు ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది వాళ్ళని. వాళ్ళ టైం ని కిల్ చేయడం, ఎందుకు వచ్చాడు అని అనుకున్నారు. మనకు కూడా కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నట్టుగా అనిపిస్తుంది. రాకూడదు. సో మొత్తానికి మా టీవీకి మీకు అవినాభావ సంబంధం ఏర్పడ్డట్టుందిగా, బిగ్ బాస్ తర్వాత బాగా ఇంకా సీరియల్స్ కూడా ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు. అవునవును, మా టీవీతోనే కనెక్టెడ్ ఉన్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా. దట్ ఈస్ ట్రూ.
బిగ్ బాస్ ముందర కూడా నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి మా టీవీ నుంచి సీరియల్స్. ఓకే. ఆల్మోస్ట్ టాప్ 6-7 సీరియల్స్ రిజెక్ట్ చేశాయి ఇప్పటిదాకా. అవునా? Yeah. అంటే ఒక పేరు చెప్పగలరా? 6 దీనికి ముందర గుండె నిండా గుడిగంటలు వచ్చింది. గుండె నిండా గుడిగంటలు. yes విష్ణు చేస్తున్నాడు, అది వచ్చింది, అది చేయకూడదు అనుకున్నా. స్నేక్ ది ఏదో ఉంటది, పృథ్వీ చేశాడు పాముది, ఓకే. పేరు గుర్తుకు మా రావట్లేదు. టీవీనా? మా టీవీ అది కూడా. వాసంతి తోటి వచ్చింది, అవును వాళ్ళిద్దరు యా ఇష్టపడ్డారు, యా యా అది కూడా ఫస్ట్ ఆఫర్ చేశారు, అది చేయలే. ఓకే. అంతకుముందు కళ్యాణ వైభోగం, శశిరేఖ పరిణయం, అయ్యో అది కూడా శశిరేఖ వచ్చాయి. పరిణయం లీడ్ క్యారెక్టర్. సేమ్ ఇప్పుడు నేను చేసే ప్రొడక్షన్ హౌస్ కి ప్రజా ప్రభాకర్ గారిని ఆ సీరియల్ కి ఆ టైంలో ఈపీ ఆర్ సంథింగ్, ఓకే. ఈపీ ఆర్ రైటింగ్, ఆయన మొన్న నేనే చూపించా ఫేస్బుక్ లో, ఓకే. సార్ మీరు నన్ను ఆల్మోస్ట్ 8 years క్రితం ఆ ప్రాజెక్ట్ అడిగారు అని చెప్పి, మీరే కదా అడిగింది అని అంటే, అవునా రాజా ఇదంటే ఒకసారి చెక్ చేయండి మీ ఫేస్బుక్ అన్న. ఓకే. నా ఫేస్బుక్ పాస్వర్డ్ పోయింది, సో ఐ కెనాట్ లాగిన్. ఆయన అడిగి మీరు ఒకసారి చెక్ చేయండి అంటే చూసి, అవును రాజా నిజమే, నేనే నిన్ను అడిగాను 8 years ఎప్పుడో ఎంతకాలం క్రితం కదా అని చెప్పి ఆయన సర్ప్రైజ్ అయ్యింది ఆయన. ఓకే. శశిరేఖ పరిణయం గుండె నిండా గుడి గంటలు లీడ్ క్యారెక్టర్. లీడ్ అదే బాలు character. విష్ణు క్యారెక్టర్, అదే విష్ణు బాలుది. క్యారెక్టర్. అది కూడా వద్దనుకున్నా, ఎందుకంటే ఆ టైంలో నేను ఒక మూవీ చేస్తున్నా బాబు బుల్షిట్ గా అని చెప్పేసి, ఓకే. అప్పుడు అదే సీరియల్స్ కి వద్దామని ఉద్దేశం లేదు. అండ్ ఐ వాజ్ హెసిటెంట్, 50-50 ఉండే ఆ క్యారెక్టర్ మనకి వర్కౌట్ అవుతుందా లేదా ఓకే. అని చెప్పి. బట్ వెన్ ఐ హర్డ్ దేవాస్ క్యారెక్టర్, అప్పుడు అనిపించింది ఓకే దిస్ అది ఈస్ కొంచెం. యాప్ట్ ఫర్ మీ అని. అంటే బాలు రోల్ కంటే కూడా ఐ ఫెల్ట్ నేను దేవా రోల్ ఇంకా బెటర్ నాకు ప్లే చేయడానికి. దిస్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్, అంటే ఫస్ట్ ఫుల్ నెగిటివ్ ఉంటాడు, అగ్రెషన్ ఉంటుంది, అవును. తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం లవర్ బాయ్, yeah. సాఫ్ట్ అవ్వడం, ఎమోషనల్ అవ్వడం, కామెడీ ఉంటుంది. ఇదంతా And మీకు so- సూట్ అవుతుంది అనిపించింది. అండ్ ఇట్ హ్యాస్, అంటే మోర్ దాన్ బాలు ఐ ఫెల్ట్ దీనికి ఇంకా ఎక్కువ రేంజ్ ఉంది అనిపించింది క్యారెక్టర్ వైజ్. సో యు చూస్ chose that. బట్ బిగ్ బాస్ దాని తర్వాత ఇది బీబీ జోడి కూడా చేశాడు, డాన్స్ షో కూడా. అవును. Yeah, yeah. మీరు డాన్స్ అసలు Yeah. మేము బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది Ah, బయటకు వచ్చాక Yeah. ఆ బీబీ జోడితో సర్ప్రైజ్ ఇచ్చారు. yeah. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా మార్నింగ్ చేసేవాడిని కానీ కొంచెం ట్రిమ్ అయిపోయేది, అంత ఎక్కువ వచ్చేది కాదు. ఓకే. ఎందుకంటే అక్కడ డాన్స్ కంటే కూడా ఈ డ్రామా ఇంపార్టెంట్ కదా. కరెక్ట్, అది కూడా. Yeah. మాకు అంత ఛాన్స్ దొరకలే అప్పుడు. బిగ్ బాస్ ఏమైనా చేంజ్ చేసిందంటారా? ఈ ఆల్మోస్ట్ ఒక 4 years or 3 years అయింది. 3 years అయినట్టు. 3 years అయింది. ఏమైనా చేంజ్ చేసిందా మీ లైఫ్ ని? ఖచ్చితంగా ఇప్పుడు చేంజ్ చేయడం వల్లే కదా ఇవన్నీ నువ్వు ఉంటే వచ్చాయి. నా బిగ్ జత. బాస్ చేయడం వల్లే బేబీ జోడీ చేసా, బేబీ జోడీ వల్లే నువ్వు ఉంటే నా జతగా, ఆల్ దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ బిగ్ ఓన్లీ. బాస్. బట్ ఈ మధ్య మంచి నెగటివ్ పబ్లిసిటీ అవుతున్నట్టుంది కదా, బిగ్ బాస్ కి వెళ్ళొస్తే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. అది రాంగ్ నన్ను అడిగితే. అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా 2 రకాల మనుషులు ఉంటారు. Yeah. బిగ్ బాస్ నుంచి ఫేమ్ వచ్చింది, వీడికి రీచ్ ఉంది, ఆర్ ఆ అమ్మాయికి రీచ్ ఉంది అని అవకాశాలు వచ్చే ఆపర్చునిటీస్ ఉంటాయి, Yeah. రానివి కూడా ఉంటాయి. ఓకే. కాకపోతే ఆ మనిషి ఎవరైతే ఉన్నారో ఆ మనిషి క్యాపబిలిటీస్ ఉండాలి. ఫస్ట్ యాక్టింగ్ రావాలి, స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి, ఆ రోల్ కి సూట్ అవ్వాలి, ఇన్ని రకాలు ఉంటాయి, చాలా పర్మిటేషన్స్ చూస్తారు, ఉంటాయి. అవును. అంటే ఇప్పుడు అది వర్కౌట్ అవ్వడానికి అవ్వకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఓకే. అది అంటే మనకి సూట్ అయ్యే పనులు చేయాలి ఎప్పుడైనా. ఇప్పుడు నేను వెళ్ళి ఒక 20 మందిని కొట్టేస్తుంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అవును. మనకేంటి, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, మన లుక్ ఏంటి, మన రేంజ్ ఏంటి, దాన్ని బట్టి ప్రాజెక్ట్ చూస్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. బట్ దానికి అగ్రిమెంట్ ఉండడం వల్ల ఇంకెక్కడ చేయలేకపోయాము అని కూడా చాలా మంది చెప్తున్నారు ఈ మధ్య. అది ఇంకా అది అంటే బేసిక్గా 1 year ఉంటుంది అగ్రిమెంట్. ఎస్. కాకపోతే ఆ 1 year లో స్టార్ మావాడు మీకు కావాల్సిన షోలు అవన్నీ ఇస్తాడు, పేమెంట్స్ ఇస్తాడు. అది కూడా టీవీ వరకే అగ్రిమెంట్. దే కెన్ డూ ఓటీటీ మూవీస్ చేసుకోవచ్చు, ఆ ప్రాబ్లం ఏం లేదు. టీవీ వరకే, వేరే ఛానల్స్కి వెళ్ళి చేయకూడదు. ఓకే. అది కూడా 1 year 1 year మాత్రమే. అండ్ బిగ్ బాస్ వల్ల చాలా రీచ్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అస్సలు ఎవరు తెలియదు, వాళ్ళకి అసలు ఈ మనిషి ఎవరు, పేరేంటి, ఎట్లా ఉంటాడు అన్నీ తెలిసిపోతాయి కదా. ఆ రకంగా ప్లస్ ఆర్ ఫేడ్ అవుట్ అయిపోయిన స్టార్స్ ఉన్నారు, వాళ్ళకి ఏంటి ఇట్స్ ఫ్రెష్ న్యూస్, లైక్ 2.0 సెకండ్ ఇన్నింగ్స్ లాగా. సో 2 రకాలుగానే అది మంచి అవకాశం, అది దాన్ని మనం సరిగా ఉపయోగించుకోవాలి. అది ఉపయోగించుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. కొన్ని సంవత్సరాలు బానే ఉంటుంది, మళ్ళీ ఫేడ్ అవుట్ అయిపోతారేమో. యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ వర్క్ కదా. నువ్వు కామ్గా నేను ఎప్పుడో 3 ఏళ్ల క్రితం బిగ్ బాస్ చేశాను, ఇంకా బిగ్ బాస్ అంటే కుదరదు కదా. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ నుంచి కొత్త వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. కరెక్ట్. సో ప్రతి ఇయర్ నువ్వు ఏదో వర్క్ చేసుకుంటా, నీ క్యాపబిలిటీస్ ఏంటి,
నిన్ను అప్గ్రేడ్ చేసుకుంటూ కొత్త ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటుంటేనే జనాలకి రీచ్లో ఉంటావు. ఇప్పుడు నేనున్నాను బిగ్ బాస్ రోజు బీబీ జోడీలో కనిపించా, నా డాన్స్ స్కిల్స్ తెలిసాయి, దాంతో పాటు యాక్టింగ్ కూడా చేసి చూపించాం మా స్కిట్స్లో, పర్ఫార్మెన్స్లో ఓన్లీ డాన్సే కాకుండా ఎమోషన్స్ ఇవి కూడా ఇంక్లూడ్ చేసి అలా ఒక యాక్టింగ్ క్యాపబిలిటీ కూడా చూపించుకున్నాం. దాని నుంచి నాకు ఈ సీరియల్స్ ఇవి ఆపర్చునిటీస్ వచ్చాయి. మూవీ కూడా చేసా బాహుబలి చెట్టు అని. సో యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఎట్ ఇట్, అంతే చేసుకుంటూ వెళ్ళాలి మనం. యూనో ఇప్పుడు నా బిగ్ బాస్ వాళ్ళకనే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కూడా ఎప్పుడో సంవత్సరం క్రితం చేసిన సినిమా అంటే ఆగదు కదా, చేస్తూనే ఉండాలి కదా. ఎవ్రీ ఇయర్ కొత్త వర్క్ వదులుతూనే ఉండాలి, అప్పుడే జనాల రీచ్ లో ఉంటాం మనం. ఈ బిగ్ బాస్ లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? బిగ్ బాస్ 9 రీతు ఫ్రెండ్, ఇమాన్యుల్ కొంచెం తెలుసు అంతే. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? మళ్ళీ కొత్తగా అగ్ని పరీక్ష అని ఒకటి పెట్టారు. ఈ సీజన్ చాలా టఫ్. అవునా, ఎందుకట్లా? టఫ్ ఎవరికంటే సెలబ్రిటీస్ కి టఫ్. సెలబ్రిటీస్ కి టఫ్? అదేంటి, కామనర్స్ కి కదా ఎప్పుడు టఫ్ ఉండాలి. ఐ డోంట్ థింక్ సో. ఈ సీజన్ సెలబ్రిటీస్ కి టఫ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఒక్క తప్పు మాట మాట్లాడినా కామన్ పీపుల్ మీద మొత్తం సోషల్ మీడియా అంతా లేహేసుకుంటది. అందుకని వాళ్ళు చాలా భయపడుతున్నారు, నాకు అర్థం చూస్తున్నప్పుడే తెలుస్తుంది. And I also heard a lot of celebrities were scared to go this season because common people versus ilaga ఒక నాకు థీమే అర్థమైపోయింది, కామన్ పీపుల్ వర్సెస్ సెలబ్రిటీస్ అని. సో ఎవరికైనా రిస్క్ ఉందంటే సీజన్ సెలబ్రిటీస్కే పాపం. సో ఏమైనా మాట్లాడితే అంతేలే కామన్ మ్యాన్ కాబట్టి మాట్లాడేస్తారు. అదే అది ఉంటది. బట్ ఐ థింక్ దట్ షుడ్ బి హ్యాండిల్డ్ ప్రాపర్లీ, బికాస్ దే షుడ్ అండర్స్టాండ్ దట్ వన్స్ యూఆర్ ఇన్ బిగ్ బాస్ నువ్వు కామన్ పీపుల్ సెలబ్రిటీ అని సంబంధం లేదు, ఎవరైనా ఒకటే అని వాళ్ళు అనుకోవాలి, ఆడియన్స్ కూడా అనుకోవాలి. ఏంటి వీడేంటి ఇట్లా అన్నాడు, వీడు సెలబ్రిటీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయాలా, వీడి మేనర్స్ లేదా, రెస్పెక్ట్ లేదా అని వాళ్ళు అనుకోకూడదు. దే ఆర్ ఆల్ ఈక్వల్స్ దేర్. నాకు సార్ ఐమ్ షూర్ వాళ్ళు నాకు సార్ అట్లనే ట్రీట్ చేస్తారు అనుకుంటున్నాను నేను, టీమ్ కూడా. కానీ కామన్ పీపుల్ ని కూడా అగ్ని పరీక్ష పెట్టి వాళ్ళని కావాలని కొంచెం ఫేమస్ చేశారు కదా, జనాలు పరిచయం చేశారు ముందే ఒకేసారి వదిలేకుండా హౌస్ లోకి. దట్స్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ, చాలా మంచి స్ట్రాటజీ అది. దానివల్ల జనాల్లో ఎంత క్రేజ్ ఉంది బిగ్ బాస్ అన్న విషయం తెలిసింది. అవును కదా, అగ్ని పరీక్ష కూడా చూసారు ఎంత ఇంట్రెస్ట్ గా చూసారు. అసలు ఏమున్నాయి టాస్క్లు, వీళ్ళు ఎలా ఆడతారు, వీళ్ళు ఎవరు మనుషులు అని చెప్పి. ఇంకా దానికంటే వీళ్ళని ఎవరేమంటారు, ఇప్పుడు వీళ్ళని తిడితే మనం వాళ్ళని సపోర్ట్ చేసి లేపుతాం, ఈ రేంజ్ లో కూడా జడ్జిలు కూడా వేసుకున్నారు కదా, బాగా వేసుకున్నారు. మీరు అలా ఎలా అంటారు, పెద్ద దిగొచ్చారా మీరు ఏమైనా అది ఇది అని చెప్పేసి. బిగ్ బాస్ కి వెళ్తే ఫేమ్ ఎలా వస్తుందో కానీ నెగటివిటీ మాత్రం చిన్న చేస్తే వచ్చేస్తుంది. అదొక భయమేగా ఇప్పుడు. అది ఎప్పుడు ఉంటుంది. అది బిగ్ బాస్కి వెళ్తే ఖచ్చితంగా ట్రోల్ అవుతారు ఎవరైనా, ఏ పాయింట్ ఆఫ్ టైంలోనా. ట్రోల్ అవ్వకుండా బయటకు వచ్చేది అయితే ఉండదు. మీరు బ్రతికిపోయినట్టున్నారు. నేను కూడా కొంచెం ట్రోల్ అయ్యారా? బానే ఏ విషయంలో అయ్యారనుకుంటున్నారు? లవ్ యాంగిల్ లోను వాటిల్లోనూ అయ్యి ఉంటాయి. ఐడియా ఉంది నాకు. అది పాపం ఇంకా గుర్తుందా మీకు? నావే కదా గుర్తుంటాయి అన్ని. మొన్న నాకు పంపిస్తా ఉంటారు, ఇంకా నేను మర్చిపోదాం అనుకుంటా అవన్నీ. ఇవాళ కూడా ఒకటి రెండేవో రీల్స్ వదిలేరు నాయి. అయ్యో అవును, బిగ్ బాస్ స్టార్ట్ అవగానే మళ్ళీ పాతవన్నీ బయట తీసి వదులుతా ఉంటారు. ఈ మధ్య అది కూడా ఒక వీడియో వేస్తున్నారు, ఫస్ట్ సీజన్ నుంచి ఏ లవ్ యాంగిల్ నడిచింది వాళ్ళందరూ వీడియోస్ వేసారా. అట్లా మీది కూడా ఉందా? నేను చూడాలి ఆ వీడియో, అయితే చూడాలి. వస్తుంది మీ దాకా, వస్తుంది నిదానంగా. బట్ ప్రతి సీజన్ లో ఒక లవ్ యాంగిల్ కోసం ట్రై చేస్తారు. ఈసారి ఎవరిది వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నారు అట్లా మీరు? ఏమో ఇంకా జస్ట్ ఎర్లీ డేస్ గా నాకు తెలిసి రీతుకే అదే చూసా ప్రోమో పొద్దున్న. ఒకటి మంచిగా ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేది పెట్టి సాంగ్ వాళ్ళు అలా సెట్ చేస్తారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే అలా వాళ్ళు బిల్డ్ చేస్తారు. ఓకే, ఆ టాస్క్ అలా క్రియేట్ చేసి ఎవరో ఇప్పుడు యూనో అలా వచ్చేలాగా చేస్తారు వాళ్ళు. వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు నేను కూడా సెట్ సీజన్ లోకి వెళ్ళే ముందు ఫస్ట్ డేనే నాకు ఒక చాక్లెట్ ఇచ్చి వెళ్ళి షేర్ చేసుకో అన్నారు. ఇప్పుడు వీడు వెళ్ళి ఎవరితో షేర్ చేసుకుంటారు, అక్కడి నుంచి లింకప్ స్టార్ట్ చేద్దాం అన్న ఒక ఐడియా ఉంటది వాళ్ళకి. ఇప్పుడు నాకు అక్కడ హౌస్ లో అందరిలోకి తెలిసింది సత్య ఒకతే, నేను లోపలికి వెళ్ళినప్పుడు. సో తనతోనే షేర్ చేసుకో, వాళ్ళకి ఉంటది ఐడియా, దే ఆల్రెడీ న్యూ వీఆర్ ఫ్రెండ్స్ అని. సత్యతో షేర్ చేసుకున్నారు. అక్కడితో ఆగిపోలేదు కదా మీరు మాత్రం. టాస్క్లు అవన్నీ కలిపాడేవే టాస్క్లు అవన్నీ అలా సెట్ చేసేస్తారు టాస్క్లు. బయటకు వచ్చాక అసలు ఫ్రెండ్ గా అయినా ఉన్నారు, అట్లీస్ట్ మాట్లాడుకుంటారు. పర్లేదు, అప్పుడప్పుడు మాడతాం, రేర్. అంటే ఇప్పుడు కొంచెం అంటే ఫ్రెండ్షిప్స్ మన ఫస్ట్ వచ్చిన కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి, కొన్ని ఏదో అలా ఉంటాయి, ఆన్ అండ్ ఆఫ్. ఎవరున్నారు అప్పటి నుంచి మీకు ఇంకా ఇప్పటిదాకా ఫ్రెండ్? వాసంతి మాట్లాడుతుందా? వాసంతి రెగ్యులర్ టచ్. వెళ్ళారా పెళ్ళికి? పెళ్ళికి వెళ్ళలేదు, పెళ్లి రోజు షూట్ ఉన్నట్టుంది. బట్ అదే రిసెప్షన్ కి
వాటికి వెళ్ళా, తాంబూలాలు వాటికి వెళ్ళాను. ఓకే, తన క్లోజ్ ఉంటుంది. తనైతే టచ్ లో ఉంటది ఎప్పుడు. సత్య అయితే అసలు టచ్ లో లేదు. సత్య అవునండి అసలే, అంటే మాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగా. మా అక్క అంజలి అక్క వాళ్ళ ఇంటికి వస్తుంటుంది. ఓకే, సో అక్కడ కొంచెం అప్పుడప్పుడు కలుస్తుంటాం. అయితే బిగ్ బాస్ మొత్తం సెటప్ ఏం జరుగుతున్నా దాన్ని ముందే వాళ్ళు ప్లాన్ చేసి అలా ప్లాన్ అంటే బేసిక్ గా ఎలా ఉంటదంటే ఒక గేమ్ లాగా సెట్ చేస్తారు. ఆ గేమ్ లోకి ఏ 2 పాయింట్స్ వస్తాయనేది చూస్తారు. అర్థమైందా? ఇలా ఇలా ప్లేస్మెంట్ చేసుకుంటారు. ఓకే, వాళ్ళకి ఒక 2-3 ఆప్షన్లు ఉంటాయి. అవి ఎవరు కనెక్ట్ అయితే ఇంకా వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు బేసిక్ గా. అర్థమైందా? అర్థమైంది. ఎందుకు అర్థం కాలేదు అంటే మొత్తం అన్ని పాన్స్ ఉంటాయి, ఎవరైతే ఆ పాన్లు ఇరుక్కుంటారో వాళ్ళిద్దరు అట్లా సెట్ చేస్తారు వాళ్ళు. అండ్ ఎడిటింగ్ కూడా అట్లా చేసుకుంటారు. అక్కడ ఏమున్నా లేకపోయినా కూడా ఎడిటింగ్ లో మ్యాజిక్ చేస్తారు. అక్కడ ప్రోమోస్ లో అయితే అసలు మామూలు సాంగ్స్ ఇంకా మనం ఏముందా అని ఎదురు చూసి చూడాలన్నమాట. మనం నార్మల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కానీ నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తే అక్కడ వేరే స్లో మోషన్ వేసి బ్యాక్గ్రౌండ్ వేసావు అనుకో వేరేది అయిపోతుంది అక్కడ. అది కూడా భయమే కదా పాపం. అసలు వెళ్ళిన వాళ్ళకి బయట ఎవరైనా నిజంగా ఉంటే ఫ్యామిలీ ఉన్నారంటే వాళ్ళకి పెద్ద ప్రాబ్లమే అవుతుంది. అలా వాళ్ళు ఎంటర్టైన్ చేయరు ఎక్కువ శాతం. ఎవరైతే సింగిల్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అవన్నీ కనుక్కుంటారు. సింగిలా, మ్యారీడా, లవర్ ఉన్నారా అవన్నీ కనుక్కుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. ఈసారి కూడా వెయిట్ చేస్తున్నారు పాపం, ఎవరిని కలపాలా, ఎవరిని కలిపితే కంటెంట్ వస్తుందా అని చెప్పేసి. కానీ కామనర్స్ ఒక ఇల్లు, అదొక ఇల్లు, ఇదొక ఇల్లు సపరేట్ గా చేసి అవును ఇబ్బంది ఏమైనా పెడతారో లేకపోతే ఖచ్చితంగా ఉంటాయి ఇబ్బందులు. డెఫినెట్లీ ఉంటాయా? సెలబ్రిటీస్ కి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. సెలబ్రిటీస్ కి ఎక్కువ రిస్క్ ఈసారి. సో ఎన్ఎన్జీ గురించి, అదే నువ్వు ఉంటే నా జతగా గురించి మాట్లాడితే, ఇట్స్ ఏ బ్యూటిఫుల్ సీరియల్. ఆల్మోస్ట్ మీరు చాలా మందికి నేను ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు కళల రాకుమార్, అర్జున్ కళ్యాణ్ కాదు దేవా అంటే పిచ్చి ఇష్టం అందరికి. మీకు ఎప్పుడు మెసేజ్లు వస్తుంటాయా దేవా గురించి? బట్ అంత సీరియస్ గా తీసుకోనట్ని కొన్ని మంచి మెసేజ్లు వస్తుంటాయి. అవునా? కొంతమంది నిజంగా చాలా సీరియస్ గా ఇన్వాల్వ్ అయిపోయి పెడతా ఉంటారు. అంటే అరే వాడేరా చేసింది, అరే నువ్వు నమ్మకరా ఇలాగని చెప్పి. నిన్న ఎవరో మెసేజ్ చేశారు, అన్న చాలా టెన్షన్ గా ఉంది అన్న, నువ్వు మిథునాన్ని వదిలేస్తావా ఏంటి చెప్పన్నా అని చెప్పి ఎవరో ఒక లేడీ ఎవరో మెసేజ్ చేసింది. రిప్లై కామెంట్ అనమాట ప్రోమో కింద, నిన్న థ్యాంక్ యూ బట్ ఇట్స్ జస్ట్ సీరియల్, మీరంతా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకండి అని పెట్టాను నేను. అయ్యో, డివోర్స్ పేపర్స్ సీన్ కి చించేశారు కదా ఇప్పుడు. దానికి ఎవడో కామెంట్ పెట్టాడు, ఛీ నాకు నచ్చలేదు నువ్వు అలా చేయడం, మెట్టల్ ఫంక్షన్ మెట్టి తొడకుండా వెళ్ళిపోతా, ఎందుకు అలా చేసావు, ఐఎమ్ అన్ఫాలోయింగ్ యూ అని చెప్పి పెట్టాడు. బాగా ఇన్వాల్వ్ అయిపోయారు, బాగా అయిపోతారు. అది కూడా వీళ్ళందరూ యంగ్స్టర్సే మళ్ళీ. మిడిల్ ఏజ్ వాళ్ళు ముసలి అంటే అర్థం చేసుకుంటా నేను, వీళ్ళేంట్రా ఇంత కనెక్ట్ అయ్యారు అనిపిస్తుంది నాకు. అంటే తిడుతున్నారు కూడా కదా. అది ఫస్ట్ లో బాగా తిట్టేవాళ్ళు నన్ను. అవునా? అయితే నేను ఒకసారి ఏఎంబి మాల్ లో ఉన్నప్పుడు టాప్ ఫ్లోర్ లో పబ్స్ రెస్టారెంట్స్ మాత్రమే ఉంటాయి, ఓపెన్ ఎయిర్ ప్లేస్ ఉంటది. సో అక్కడ ఫ్రెండ్స్ కూర్చున్నా, ఒక మిడిల్ ఏజ్ లేడీ, బహుశా 50 years ఆ టైప్ లో అనమాట. ఆవిడ శారీ కట్టుకుని వచ్చింది, నన్ను చూసి వెనక్కి మళ్ళీ నా టేబుల్ దగ్గర వచ్చి, ఎందుకు మిథునాన్ని అంత సతాయిస్తున్నావు, ఎందుకమ్మా మంచిగా మాట్లాడొచ్చు కదా, ఎందుకు ఊరికి ప్రతిసారి గొడవ పడుతుంటావు, పాపం అమ్మాయి అది అని చెప్పి, ఇంకెంతకాలం సతాయిస్తావు అమ్మాయిని అంటే, మేడం నేను స్క్రిప్ట్ లో ఉన్నది చేస్తానండి, నాకు సంబంధం లేదు, మా డైరెక్టర్ ఏం చెప్తే అది చేయాలి కదా. కొట్టలేదు అక్కడ సంతోషం, కొంతమంది వచ్చి కొట్టేస్తారు పాపం. అలా లేదు నా పాపం, అంటే బాగా చాలే అన్నట్టు. ఇంకా వాడికి అర్థమవుతుంది వీడి రియాలిటీ ఇది కాదు, బట్ స్టిల్ ఇంకా చాలా మా అమ్మాయిని ఏడిపించింది చాలు ఇంకో అన్నట్టుగా మాడుతుంది ఆవిడ. అంటే బ్లెస్డ్ అనిపించదా అట్లా వాళ్ళు రియల్ గా వచ్చేసి అంత అప్రిషియేట్, సీరియల్లో ఉన్న క్యారెక్టర్ ని మీలో చూస్తూ బయట కూడా అలా చేస్తే? అంటే ఒకసారి చాలా మంచిగా అనిపిస్తుంది, ఇంత బాగా కనెక్ట్ అయింది సీరియల్ జనాలకి, క్యారెక్టర్ కూడా ఓన్ చేసేసుకున్నారు అనిపిస్తుంది. ఇంకొక సైడ్ ఏమనిపిస్తుంది అంటే, నేను దేవాన్ కాదు కదా, నేను అర్జున్ కళ్యాణ్ కదా, అది మర్చిపోతారేంటి వీళ్ళు అన్న అదొక ఫీలింగ్ కూడా ఉంటుంది నాకు. అర్జున్ గా గుర్తిస్తే నేను క్యారెక్టర్ కదా ప్లే చేస్తుంది, అరే వీడు క్యారెక్టర్ ఎంత బాగా చేశాడు, ఎమోషన్స్ బాగా పండించాడా లేదా, అది కదా వాళ్ళు చూడాల్సింది అని ఒకసారి అలా అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. బాధ కూడా పడతారు, బాధ కూడా ఉంది. కొంతమంది ఫ్రెండ్స్ అని కాదు, ఫ్యాన్స్ కెన్ ఐ కాల్ యూ దేవా అని అడుగుతుంటారు, మిమ్మల్ని దేవా అని పిలుస్తాను అంటే కొంతమంది ఫ్రెండ్సే, అంటే జస్ట్ పరిచయం ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నేను మిమ్మల్ని దేవా అని పిలుస్తాను. అరే నాకు పేరు ఉంది,
అది క్యారెక్టర్ నాయన అనిపిస్తుంది నాకు. ఓకే. సో అలా కొంచెం రెండు ఫీలింగ్స్ ఉంటాయి, హ్యాపీ ఉంటది, కొంచెం సాడ్ కూడా ఉంటది. ఓకే. బట్ నేను కూడా అదే అనుకున్నా, అయ్యో ఇప్పుడు నేను దేవాన్ని పిలవకుండా ఉండాల్సింది కదా అని. ఇట్స్ ఓకే, పర్లేదు. ఓకే. బట్ 9:30కి ఉన్నప్పుడు మంచి టీఆర్పీ ఉంది, ఫస్ట్ ఉన్నింది కూడా కదా ఆల్మోస్ట్ మీది చాలా డేస్. ఇప్పుడు అది 6కి పెట్టిన తర్వాత మీకేమైనా ప్రాబ్లం అనిపించిందా, అసలు మంచి టీఆర్పీ పోగొట్టుకున్నట్టు అయితే? ఇంకా అది బేసిక్ గా బిగ్ బాస్ స్లాట్ యాక్చువల్ గా 9:30 కూడా ప్రైమ్ కాదు, ఇట్స్ సెమీ ప్రైమ్. 9:30 స్లాట్ లో ఆ 10 రేటింగ్ రావడం లాస్ట్ 4-5 years లో జరగలేదంట. ఆఫ్టర్ కోవిడ్ అంటే మన హాట్ స్టార్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ టైం 10 వచ్చింది ఒక సీరియల్ కి. హాట్ స్టార్ రాకముందు అందరూ టీవీ చూసేవాళ్ళు కాబట్టి 9-10 వచ్చిన సీరియల్ 1-2 ఉన్నాయి. ఇప్పుడు అంత మంచి రేటింగ్ వచ్చాక వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ వెరీ గుడ్ స్లాట్, అరౌండ్ 7 కానీ 8:30 కానీ అనుకున్నాం. బట్ 6కి మూవ్ చేయడం కొంచెం డిసప్పాయింటింగ్. బట్ మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే లైక్ ద టీమ్ ఫ్రమ్ ముంబై డిసైడెడ్ దట్ 6 అంటే ఇది కొంచెం యంగ్స్టర్ సిరీస్ వరకు ఇప్పుడు బాగా నడుస్తున్న సిరీస్ కాబట్టి 6లో స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి మిగతా వాటికి పుష్ ఉంటుంది 6:37 షోస్కి అని మాది తీసుకొచ్చి పెట్టారని తెలిసింది. మీది పెడితే మిగతా వాటికి వెళ్తుంది అన్న ఉద్దేశంతో 6కి జరిపామని చెప్పారు. బట్ కామెంట్స్ చూస్తున్నారా, మేము కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి 6 ఎప్పుడో అయిపోతుంది, మేము అప్పుడు చూడలేం కదా, అట్లీస్ట్ 8, 8:30, 7:30 ఎప్పుడైనా పెట్టొచ్చు కదా అని చెప్పేసి ఫుల్ వేసుకుంటున్నారు మా టీవీని. అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ చేంజ్. మరి ఏమో ఏమన్నా తెలియని సర్కమ్స్టాన్సెస్ ఏమన్నా అన్ఫోర్సీన్ జరిగితే అప్పుడు ఏమైనా మూవ్ చేస్తారని చూడాలి. బట్ రైట్ నో ఐ థింక్ 6 ఫిక్స్ అయిపోయింది. మరి 6 ఘోరం అండి. ఇంకా అందరు హాట్ స్టార్ లో చూసుకుంటారు అంతే. దెన్ ప్రాబ్లీ దే విల్ రియలైజ్ అరే మిస్టేక్ చేసామేమో, కొంచెం ఎర్లీ స్లాట్ వేయాలేమో టీఆర్పీ పోయిన తర్వాత అని అనుకుంటారేమో. ఐ డోంట్ నో, ఆర్ ఇట్ కుడ్ హెల్ప్, యు నెవర్ నో. చూడాలి, ఒక 1 month చూస్తే కానీ తెలియదు. మీ డైరెక్టర్ ఏమంటున్నారు? ఇదే ఐ మీన్ దే డోంట్ హ్యావ్ ఎనీ సే. అంటే మన చేతిలో లేని విషయం, మన పని మనం చేసుకుందాం, ఇంకా రిజల్ట్స్ వదిలేయడం జనాలకిను గాడ్కి. చూద్దాం మరి వర్కౌట్ అయితే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే 6లో ప్రైమ్ టైంలో ఉండి రేటింగ్ కొట్టడం ఈజీ. 7 to 9 స్లాట్స్లో 7:30 నుంచి యావరేజ్ కంటెంట్ ఇచ్చిన రేటింగ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. సెమీ ప్రైమ్లో నాన్ ప్రైమ్లో ఉండి రేటింగ్ తీసుకొస్తే అది అసలు అది వేరే లెవెల్ అది. ఓకే. So they were taking this as a challenge. 9:30 is also semi prime kabatti it's a challenge kada. Yeah, so we're all taking this as a challenge. 6లో ఉండి మంచి రేటింగ్ కొడదాం, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి అన్నది వాళ్ళ థాట్ ప్రాసెస్. 6లో ఉంది కాబట్టి హాట్ స్టార్ లో చూసుకుంటాం అని జనాలు ఉండొచ్చు కదా. ఉండొచ్చు, చాలా మంది ఇప్పుడు హాట్ స్టార్ చూస్తున్నారు. ఇంకా కాకపోతే ఆ పర్సంటేజ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది, అప్పుడు హాట్ స్టార్ లో ట్రెండింగ్ అవుతాం అంతే. ఏదో ఒకటి ఎక్కడో ట్రెండింగ్ అవ్వాలి అంతేగా. సో నువ్వుంటే నా జతగా రియల్ స్టంట్స్ కూడా చేస్తున్నట్టున్నారుగా. రియల్ స్టంట్స్ అయితే రియల్ గా చేస్తున్నట్టున్నారు. మొన్న లారీ సీన్ కూడా అది కూడా రియలే కదా. భయం ఏదా ఈ రియల్ స్టంట్స్? యాక్చువల్లీ కొంచెం భయం వేసింది, చేసేసాక అనిపించింది అరే చాలా రిస్కీ స్టంట్ చేసామని. స్టంట్స్ అంటే మోర్ దెన్ స్టంట్స్, ఐ డూ అ లాట్ ఆఫ్ రన్నింగ్. చూస్తే చాలా ట్రిమ్ అయిపోతాయి కానీ సీన్స్. నాకు తెలియదు మరి మిగతా సీరియల్స్ లో హీరోలు ఎంత పరిగెడతారో లేదు తెలియదు, కానీ ఐ డిడ్ లాట్ ఆఫ్ రన్నింగ్, పరిగెడతానే ఉంటా. నాకు తెలిసి ఫస్ట్ అంటే ఇప్పుడు కొంచెం తగ్గింది, బిఫోర్ ఒక 150 ఎపిసోడ్స్ దాకా ఎవ్రీ 5-10 ఎపిసోడ్స్ లో ఖచ్చితంగా చేజులు, పరిగెత్తరాలు, ఏదో ఒక సీన్ పరిగెడుతూనే ఉండేవాడిని. మా డైరెక్టర్ అంటే రన్నింగ్ స్టార్ నువ్వు అన్నాడు ఆయన. అవి ఎక్కువ పరిగెత్తేవాడిని, ఫాల్స్ ఉండేవి, పడేవాడిని ఇలాగా కొన్ని చోట్ల. అవన్నీ రియల్ గా పడేవాళ్ళు, కింద పడేవి, ఫాల్స్. నేను మొన్న ఒక ఆ సీన్ టెలికాస్ట్ అయిపోయింది, ఒక ఇది బీర్ బాటిల్ని పగలగొట్టాలి, ఇలాగా పగలగొట్టి హాఫ్ తీసుకుని విలన్ గడికి పెట్టాలన్నమాట. అది ఆ చేతిలో పగిలిపోయింది అది. థ్యాంక్ఫుల్లీ అవి ఏంటంటే అవి జస్ట్ అలా అతుక్కున్నాయి, అవి మెల్లమెల్లగా తీయడం వల్ల బ్లడ్ రాలా, ఏమవ్వాల. అలా ఫస్ట్ ఓపెనింగ్ సీక్వెన్స్ లో కొన్ని జరిగాయి, దెబ్బలు తగిలాయి. మొన్న ఒకసారి పరిగెడుతూ పడిపోయా రాళ్ళ మధ్యలోంచి. చాలా దెబ్బలు తగిలాయి, షూలు పాడైపోయేవి, నావి సోల్ సూడ్ వచ్చేవి. మొన్న లారీ స్టంట్ అయితే ఇట్ వాస్ క్లోజ్ మిస్, అది చాలా క్లోజ్ మిస్. 3 సార్లు చేసాము, సెకండ్ది చాలా క్లోజ్ మిస్. అంటే నేను ఒక 5 seconds లేట్ అయినా గానీ ఆ అమ్మాయికి గుద్దేసేది లారీ. ఆ అమ్మాయిని చూడట్లేదు, ఇటు తిరిగి ఉంది, లారీ ఇటు నుంచి వస్తుంది, ఆ అమ్మాయి కూడా ఎస్కేప్ అవ్వలేదు.
పెడతారు అనుకున్నా ఒక ఇద్దరు మనుషుల్ని ఆ అమ్మాయిని లాగేయడానికి. మరి వాళ్ళు ఫీల్డ్ లో ఉండడం వల్ల 2 కెమెరాలు ఆపరేట్ చేస్తున్నాం. సో వాళ్ళు అక్కడ ఉంటే ఫీల్డ్ లో వచ్చేస్తారు వాళ్ళు. ఓకే. మనం విఎఫ్ఎక్స్ లేదు కదా వాళ్ళని అరేంజ్ చేయడానికి. సో ఇంక నేనే వెళ్ళి అమ్మాయిని లాగాలి. సో థ్యాంక్ఫుల్లీ ఏం అవ్వాల, దేవుడి దయ. దేవుడి దయ వల్ల. బట్ రియల్ స్టంట్స్ ప్రాంప్టింగ్ కూడా సీరియల్ ప్రాంప్టింగ్ చాలా డిఫరెంట్ గా పరిగెడతా ఉంటారు అలా సైడ్ నుంచి, మీరు ఇటు సైడ్ నుంచి పరిగెట్టాలి. ఎస్పెషల్లీ తెలుగు వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఇబ్బంది ఉంటదేమో కదా. కొంచెం తెలుగు రాని వాళ్ళకి ఇంకా ఇబ్బంది, మనకి అర్థమైపోతుంది కదా. బట్ యా అంటే మా స్పీడ్ లో మేము చెప్తాం, అంటే మేము ట్యూన్ చేసుకుంటాం ప్రాంప్టర్ ని. ఇప్పుడు ఎమోషనల్ సీన్ అంటే స్లోగా చెప్పు, క్లారిటీ వినిపించాలి కదా. సో యా ప్రాంప్టింగ్ ఇంకా తప్పదు, ఎందుకంటే చాలా లైన్స్ ఉంటాయి, డైలాగ్స్ నేర్చుకుని చెప్పే స్కోప్ ఉండదు. ఎంతో తెలివిగా ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసా, మీరు అసలు చాలా నెమ్మదిగా అలా సైలెంట్ గా ఆన్సర్ చెప్పాలా వద్దా అన్నట్టు ఉండేవాళ్ళు. ఇప్పుడు పూర్తిగా కొంచెం నేర్పించింది టీవీ, కొంచెం కాదు బాగానే నేర్పించింది. వెంటనే సమాధానాలకి పంచులు వేయడం కూడా వచ్చేసి. అదే కదా ఆ స్పాంటినిటీ లేక బిగ్ బాస్ లో వచ్చా. అప్పుడు లేదు. అవును, అప్పుడు తెలియలా. అంటే ఐ థింక్ బికాస్ దట్స్ వై టీవీ ఆర్టిస్ట్ షైన్ ఇన్ బిగ్ బాస్. బికాస్ వాళ్ళకి టీవీ షోస్ ఇవి ఉంటాయి కదా, ఈవెంట్స్, ఇవి చేయడం వల్ల వాళ్ళకి ఆ స్పాంటినిటీ వచ్చేస్తాయి, పంచులు బ్యాక్ అండ్ ఫోర్త్ అవన్నీ. ఫిల్మ్ యాక్టర్స్ కి ఏంటంటే లైన్స్ వాటికి అలవాటు పడిపోయి ఉంటాం, డైలాగ్స్ చెప్పినవే చెప్పాలి అట్లా. ఆ స్పాంటినిటీకి అంత స్కోప్ ఉండదు ఫిల్మ్ యాక్టర్స్ కి. సో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు బిగ్ బాస్ లో ముందు. ఇప్పుడు ఏంటంటే అందుకని టీవీ యాక్టర్స్ ఎక్కువ షైన్ అవుతారు బిగ్ బాస్ లో. వాళ్ళు గ్రాప్ చేసుకుంటారు మూమెంట్స్ ని, డ్రామా ఎక్కడ పండించాలి, ఎక్కడ గరవాలి, ఎక్కడ చేయాలి అదంతా. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఛాన్స్ వస్తే వెళ్తారా? చాలు, ఒకసారి అయిపోయింది చాలు అంతే. ఎందుకట్లా వెళ్ళండి, సరదాగా అట్లా. సరదా ఏం కాదు, అది సరదా తీసుకోవడానికి వెళ్ళాలి. అద్దు ఒకసారి చాలు అంతేనా? పెద్ద టార్చర్ బిగ్ బాస్ లో ఉండడం, చాలా టార్చర్, చాలా మెంటల్ టార్చర్. అది మెంటల్ టార్చర్ ఎక్కువ. ఫిజికల్ కూడా ఉంటది, కానీ ఫిజికల్ కంటే మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటది. ఎందుకట్లా? ఫిజికల్ అంటే కనిపిస్తుంది, మీరు దెబ్బలు తగిలించుకుంటారు కాబట్టి. ఫుడ్ లేకపోవడం, నిద్ర లేకపోవడం, అదంతా ఫిజికల్ టార్చర్, అది అలవాటు పడిపోతాం. కానీ మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటది, ఎందుకంటే ఎవ్రీ వీక్ ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోతుంటాయి. మన ఫ్రెండ్స్ ఎవరు, ఎనిమీస్ ఎవరు అర్థం కాదు. గ్రూపిజం నడుస్తూ ఉంటది, గ్రూప్ గేమ్స్ నడుస్తుంటది. యూ విల్ గెట్ కార్నర్డ్ ఇఫ్ యు ఆర్ ఇన్ గుడ్ పార్టిసిపెంట్. ఇప్పుడు ఏమీ ఆడని వాడికి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నువ్వు ఏదో ఆడుతున్నావు, ఏదో చేస్తున్నావు, ఏదో నడుస్తుంది అనుకో, దెన్ యూ విల్ బి కార్నర్డ్ బై టార్గెట్ నడుస్తుంటది. ఇప్పుడు ఒక 10-15 మందిలో ఒక 5గురు అయితే హెవీ డ్రామా నడుస్తుంటది. 5గురు మీద ఎక్కువ వెళ్తా ఉంటది అనమాట ఫోకస్ చేస్తారు మొత్తం. సో అది కొంచెం ఇబ్బంది ఉంటుంది, అది మెంటల్ టార్చర్. నామినేషన్స్ టైంలో కానీ, నామినేషన్స్కి వెళ్ళే ముందర పర్సనాలిటీస్ డిఫరెంట్ ఉంటాయి కదా. సో అది కొంచెం ఉంటుంది. బయటకు వచ్చాక సోషల్ మీడియా టార్చర్ ఉంటుంది. సో ఖచ్చితంగా మెంటల్లీ చాలా టఫ్ ఉండాలి బిగ్ బాస్ నుంచి. బిగ్ బాస్కి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, అందులో సర్వైవ్ అయ్యి బయటకు వచ్చాక మళ్ళీ సర్వైవ్ అవ్వడం ఇంకొక పెద్ద టాస్క్. అది బయటకు వచ్చాక ఇఫ్ యు ఆర్ బ్రూటల్లీ ట్రోల్డ్, నువ్వు ఏదన్నా వర్స్ట్ బిహేవియర్ లో ఉండి బయటకు వచ్చాక అసలు నువ్వు హౌ డు యూ షో యువర్ ఫేస్ బయటికి? ఫ్యామిలీ ఏమంటారు ఫస్ట్, బయట వాళ్ళు ఎవరికి మొహం చూపించాలి, ఎలా అసలు ఏం అర్థం కాదు. అది ఆ ట్రోలింగ్ ని చాలా హ్యాండిల్ చేయాలి గట్టిగా. చాలా మంది రిలేషన్షిప్స్ పాడైపోయి యూనో బయటికి రాక చాలా మంది మంత్స్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది. చాలా టార్చర్ ఉంటుంది అది. సో అందుకని మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటుంది బిగ్ బాస్ ది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ ఆల్సో షో యూ వాట్ ఆర్ యువర్ ప్లసెస్ అండ్ మైనసెస్. మనకి మనమే ప్రాపర్గా సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే, ఓకే నాకు ఈ విషయాలు నేను సరిగా హ్యాండిల్ చేయాల, ఇవి బాగా చేశాను అని మనకే తెలిసిపోతుంది. మన బొక్కలు ఎక్కడనే మనకే తెలిసిపోతుంది, క్లియర్గా చూపిస్తుంది. అది మన గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ నేను ఎవాల్వ్ కూడా చేస్తుంది. నేను అంతకుముందు చాలా తక్కువ మాట్లాడేవాడిని, ఎక్కువ ఐ యూస్ టు కంటైన్ మై సెల్ఫ్. కొంచెం నాకు ఆ షాకిల్స్ బ్రేక్ చేసినైతే బిగ్ బాస్. బిగ్ బాస్ వల్ల నేను కొంచెం ఓపెన్ అప్ అయ్యా, బాగానే ఓపెన్ అప్ అయ్యా, బాగా ఓపెన్ అప్ అయ్యా. అంతకుముందు చాలా తక్కువ మాట్లాడేవాడిని. యూ బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్? అంటే నేను నిన్న మొన్న పోస్ట్ కింద చూసా మీకు, మేనిఫెస్టేషన్ టైం ఇది అన్నట్టు. నమ్ముతా, జరిగిన కూడా ఉన్నాయి అలాంటివి.
ఒక 2-3 సిచ్యువేషన్స్ లో. అంటే ఎలా ఇలా అనుకుంటూ రిపీటెడ్ గా అనుకోవడం కాదు, ఇట్స్ జస్ట్ స్ట్రాంగ్ బిలీఫ్, గట్ ఫీలింగ్. ఓకే. మనం అక్కడ ఆల్రెడీ ఉన్నాం, ఆ పని చేస్తున్నాం అని మేనిఫెస్ట్ చేసుకుని, అండ్ యూ ఆల్సో నీడ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. అంటే ఇప్పుడు జస్ట్ అనుకుంటే సరిపోదుగా, దాని గురించి ప్రయత్నం చేయాలి. సో ఆ ఎఫర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం అది చాలా జెన్యున్గా ఉండాలి ఆ మేనిఫెస్టేషన్. వెరీ ప్యూర్గా ఉండాలి. అంటే ఏ ఎజెండాస్ ఉండకూడదు, నెగిటివ్ ఎజెండాస్ ఏమి ఉండకూడదు. అప్పుడు అది వర్కౌట్ అవుతుంది నా ఫీలింగ్. కూడా అయింది అలా? ఒకటి 2-3 సార్లు అయింది లైఫ్లో. ఒక జాబ్ విషయంలో అయింది. నేను ఒక జాబ్ చాలా గట్టిగా కోరుకున్నా, సాఫ్ట్వేర్ జాబ్. ఐ మేనిఫెస్టెడ్ ఇట్. ఆ జాబ్ వచ్చింది నాకు. ఇప్పుడు అది మీరే వదిలేసారా? అది వదిలేసాను నేను. అండ్ ఆ విషయంలో మాత్రం నేను చాలా సర్ప్రైజ్ అయ్యా, వర్కౌట్ అవుతుంది అని చెప్పి. అండ్ కరంగలి మాల వేసినట్టున్నారు ఏంటి? ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది, మీరు ఎందుకని వేసుకున్నారు? నేను ఈ మధ్య కాదు కానీ నేను కొని చాలా మంత్స్ అయింది. యాక్చువల్లీ నేను కొనలా, మా పిన్ని, ఆవిడ కొంచెం బాగా స్పిరిచువల్, మా మాధవ్ పిన్ని. సో ఆవిడ అక్కడికి వెళ్తున్నారు టెంపుల్ కానీ వెళ్తే చెప్పా, ఇలా వీలైతే ఒక మాల తీసుకో పిన్ని అని అంటే, ఆవిడ గుర్తుపెట్టుకుని పాపం నా పూజ చేయించి, అర్చన చేయించి, మాల మీద అదే గోత్రనామాలతో చేయించి పాపం తీసుకొచ్చింది ఆవిడ. సో అందుకని నేను సర్ప్రైజ్ అయ్యా. అండ్ షీ ప్రెజెంటెడ్ మీ ఆన్ మై బర్త్డే. సో ఇంకా వేసుకుంటున్నాను అప్పుడప్పుడు. బట్ ఎందుకని వేసుకోవాలనిపించింది కరంగలి మాల? ఐ ఫెల్ట్ ఎందుకో మంచి పీస్ ఇస్తుంది, కొంచెం మెంటల్ పీస్ ఇస్తుంది, కొంచెం కామ్నెస్ కానీ ఆ నెగిటివిటీ, దిష్టి అదంతా లేకుండా చేస్తుందని ఎవరో చెప్పారు 2-3. సరే ట్రై చేద్దాం అని చెప్పి వేసుకున్నా. చాలా మంచి అయింది కదా అలా అనిపిస్తుంది? అంటే పీస్ వస్తుంది, నెగిటివిటీ పోతుంది అలా? పర్వాలేదు, కొంచెం అయితే పీస్ ఆఫ్ మైండ్ అయితే వచ్చింది. బట్ ఐ థింక్ మన లైఫ్లో ఇప్పుడు మేమున్న ఫీల్డ్లో కానీ ఎనీ అదర్ ఫీల్డ్, ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి. బికాస్ వీఆర్ ఆల్ అంబిషియస్ పీపుల్. మనకి ఆగం ఒక దగ్గర సరిపోదు, మనకి కంటెంట్మెంట్ ఉండదు, ఏదోటి కావాలి, ఏదో ట్రై చేస్తూ ఉండాలి. సో కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. అది ఇంకా మనం అంటే ఒకటి ఐ వుడ్ సే దెర్ ఈజ్ వాట్ చేంజ్ ఏమొచ్చిందంటే, వర్కౌట్ అవ్వకపోయినా పర్లేదు, ఎఫర్ట్ పెట్టాలి, ప్రయత్నం పెట్టాలి అన్న ఫేజ్లో ఉన్నాను నేను. సో అవ్వలేదు అనుకోసారి అవ్వలేదని వదిలేస్తున్నా, బాధపడట్లా. సో ఆ పీస్ ఆఫ్ మైండ్ అయితే వచ్చింది. అరే అది రాలేదు, అంత ట్రై చేసిన అన్న ఫీలింగ్లో ఉండేవాడిని కొన్ని. బట్ ఇప్పుడు ఇంకోటి చేసుకున్నాను, ఆ కంటెంట్మెంట్ అయితే వచ్చింది. ప్రయత్నం చేసుకోవాలి అంతే, ఇంకా రెస్ట్ ఈజ్ అప్ టు గాడ్ అన్నట్టు ఆ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయా. అంటే నిజంగానే ఇవాల్వ్ అవుతూ వచ్చారు మీరు, రాను. ఐ హావ్ సీన్ యూ కదా, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది మీలో. ఆ కామ్నెస్ కనిపిస్తుంది మీలో, అది కూడా. యూ బికేమ్ ఏ గుడ్ పర్సన్ యాక్చువల్లీ. అంతకుముందు బ్యాడా? అలా కాదు, ఐ మీన్ ఐ డిడ్ంట్ నో హౌ టు పుట్ ఇన్ వర్డ్స్ యాక్చువల్లీ, బట్ యా యు వాల్డ్ ఇన్ ఏ సంథింగ్ ఏదో ఒకటి కూడా అంది ఒకసారి. అవునా? అది మీరు సీరియల్ స్టార్టింగ్ లో నువ్వు యు ఆర్ ఎ డిఫరెంట్ పర్సన్, ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు అంది. నేను అడిగా గుడ్డా బ్యాడ్ అని అడిగా. గుడ్ అనే అంది. యూ హావ్ బికమ్ మోర్ కామ్. అంతకుముందు నీకు కొంచెం ఫిచ్చిటీ ఉండేవాడివి, మోర్ హడాడు ఎక్కువ చేసేవాడివి, ఇప్పుడు కామ్ అయిపోయావు అని చెప్పింది. నేను అది పాజిటివ్ గా తీసుకోవాలా, అట్లా ఉండాలేమో అనుకున్నా. ఏంటండి కాంప్లిమెంట్ ఇస్తే పాజిటివ్ గా తీసుకోవాలి, మరి అది ఎందుకు ఇంత కామ్ అయిపోయాను, మళ్ళీ ఐ హావ్ టు బ్రింగ్ దట్ ఓల్డ్ అర్జున్ బ్యాక్ అని అనుకున్నా. బట్ దిస్ అర్జున్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. సో అనుమిత అని వచ్చింది కాబట్టి అనుమిత గారికి ఒక ప్రాంక్ కాల్ చేసి ఒక 1000 రూపాయలు అడగండి, సింప్లీ. ఏ పనిలో ఉందో ఆవిడ, ఏ పనిలో ఉన్నా 1000 రూపాయలు అడగండి, ఏమవుతుంది? ఫోన్ చేసి. మొన్న నాకు మీ దాంట్లో నేను కాల్ చేయలేదు, డబ్బులు అడిగిందా? అయితే మీరు డబ్బులు అడగచ్చు, ఒక 1000 రూపీస్ మీరు ఇంకా పెంచొచ్చు కావాలంటే. ఈధర్ అనుమిత ఆర్ వాసంతి, ఎవరికైనా ఓకే. ప్రాంక్ కాల్ లాగా చేసి, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వచ్చింది, నా కార్డు, నా ఫోన్ పే ఏది వర్క్ అవ్వట్లేదు, సో ఐ హావ్ టు పే. వాసంతితో అయితే ఆ ర్యాపో ఉంది నాకు. అవునా? అనుమితతో లేదు? అనుమితతో అంత డబ్బులు అడిగే ర్యాపో లేదు. వాసంతికి చేయండి. సరే అడుగుదా, చూద్దాం.
ఎవరి పనిలో ఉన్నారు చూద్దాం, ఎదుగుతా లేదా. అమ్మో, మీరు మైక్ దగ్గర పెట్టుకుంటే వినిపిస్తుంది. అమ్మాయిలు ఫోన్ టైంకి ఎత్తితే ఇంకేముంది, ప్రపంచం అయిపోదు. ఏంటి చింటూ నవ్వుతున్నా? నిజమే కదా. ఆ? వెంటనే రిప్లైలు ఇయ్యరు, ఫోన్లు ఎత్తరు. అమ్మాయిల గురించి తెలిసిందేగా. ఏంటండి మొత్తం అందరు Facts. అమ్మాయిలు అనేస్తున్నారు మీరు. ఫ్యాక్ట్స్ అవి అనట్లే, నిజాలు చెప్తున్నాం. ఇప్పుడు అనిమితకి ట్రై చేద్దాం. ఓకే, ఇంటర్వ్యూలో ఉన్నా అని చెప్పొద్దు మీరు. చెప్పండి, అర్థమైందిలే కాన్సెప్ట్. హలో, హాయ్ అనిమిత, హౌ ఆర్ యూ? I'm good. How are you? ఫైన్ రే. యూ బ్యాక్ టు కోల్కతా? Yeah. I just came back today. ఓకే, కెన్ యూ డూ మీ ఎ స్మాల్ ఫేవర్? Yeah, sure. నాకు ఒక 1000 రూపీస్ కొడతావా? గూగుల్ పే. Sure. What? Google Pay you mean? యా, జస్ట్ గూగుల్ పే మీ. Okay. I'll send you back. Yeah. Yeah. Okay, done. యా, ఒక్క నిమిషం. హలో, నువ్వేం కొట్టక్కర్లేదు, దిస్ ఇస్ జస్ట్ ప్రాంక్ కాల్. నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా. వైష్ణవి అని చెప్పండి. With I dream. ఐశ్వర్య. వైష్ణవి, సారీ. Okay. Yeah. Vaishnavi, okay. వైష్ణవి. Hi, Vaishnavi. హాయ్ అనుమిత, హౌ ఆర్ యూ? I'm good. How are you? ఐఎమ్ గుడ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. 1000 రూపీస్ అడిగితే ఎందుకని కూడా అడగలేదు మీరు. యా సెండ్ అంటున్నారు. నేను మామూలుగానే అడగను అసలు. I'm working with you. I know he's a good boy, no? హీస్ ఏ గుడ్ బాయ్. Yeah, he's a very good boy. దేవా గుడ్డా, అర్జున్ గుడ్డా? థ్యాంక్ యూ. Arjun is good. Deva has shades. Deva is Deva is wild. also good, but he has shades. Uh-huh. He's a rowdy, no? He's a rowdy, But yeah. I think if Deva asks for money, Meduna will definitely give. Uh-huh. అది కరెక్టే. యా, అక్కడ కూడా ఖచ్చితంగా ఇస్తారు. బట్ యా, థ్యాంక్ యూ ఎనీహౌ. బాయ్. Welcome. Yeah. Bye. థ్యాంక్స్ అనిమిత, థ్యాంక్ యూ. Yeah. Bye. టాక్ టు యు లేటర్, బాయ్. ఏంటి నిజంగానే మీ ఇద్దరికి అంత ర్యాపో లేదా? తను ఫోన్ ఎత్తినప్పుడు కూడా చాలా నార్మల్ గా యా హాయ్. అంటే మాకు అసలు మాట్లాడుకునే టైమే దొరకదు సరిగా. ఓకే. ఇప్పుడు తను షూట్ కి 1 డే ముందు నైట్ వస్తుంది, షూట్ అయిపోయిన అదే రోజు నైట్ వెళ్ళిపోతుంది. ఓకే. సో మాకు ఎప్పుడైనా కలిసి ఉన్న సీన్స్ లో మాట్లాడుకుంటాం. మాకు ఇప్పుడు కాంబినేషన్ సీన్స్ ఈ మధ్య కొంచెం తక్కువయ్యాయి. ఓకే. అంతకుముందు ఎక్కువ ఉండే టామ్ అండ్ జెర్రీవి, ఇప్పుడు కొంచెం తక్కువయ్యాయి. ఎందుకంటే వీఆర్ అవాయిడింగ్ ఈచ్ అదర్. ఐఎమ్ అవాయిడింగ్ హర్ బేసికలీ, దేవా ఈజ్ అవాయిడింగ్ హర్. సో ఎప్పుడైనా షూట్ బ్రేక్ లో మాట్లాడుకోవడం, ఏంటి పరిస్థితి, ఆల్ గుడ్, అంతే. ఎందుకంటే వి షూట్ అట్ ఎ వెరీ బ్రేక్ నెక్ స్పీడ్. చాలా ఫాస్ట్ గా ఉంటుంది మా వర్క్. సీరియల్ వర్క్ అంటే ఐడియా ఎన్ని అవర్స్ చేస్తారు? థ్యాంక్ఫుల్లీ ఇప్పుడైతే 9 to 9 అరౌండ్, ఆర్ 9:30, 10 కి వైండ్ అప్ చేస్తాం. అంతకుముందు కొంచెం లేట్ షూట్స్ అయ్యేవి బాగానే. ఇనిషియల్ డేస్ లో కొంచెం బాగా లేట్ షూట్స్ అయ్యేవి. ఇప్పుడు కొంచెం పర్లా, ఇప్పుడు కొంచెం స్టేబిలైజ్ అవుతుంది. ఇప్పుడు పర్లేదు. 9 to 9. ఓకే. బట్ దేవా కాకుండా అర్జున్ కి రియల్ లైఫ్ లో మిథున లాంటి వైఫ్ అయితే ఓకేనా? లేదు. నో. నో. వై? అంత మంచి అమ్మాయి. ఐ ఫీల్ అంటే ఐ డోంట్ నో, అది ఎలా ఆన్సర్ చేయాలి నాకు అర్థం కావట్లే. ఎందుకంటే రియల్ లైఫ్ లో పర్సన్ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నో రియల్ లైఫ్ లో ఎవరు లేరు, చెప్పాక వాయిడ్ అని. శూన్యంలో ఉన్నా బేసిక్ గా. నమ్మేలాగా లేదు. నిజంగానే శూన్యంలో ఉంటే నేను చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటా. అసలు మొహమాటమే ఉండదు నాకు. అవునా? ఇన్స్టాగ్రామ్ లో పెట్టి దొప్పుతా నేను. అది అలాంటి భయాలు ఏం లేవు, ఉంటే చెప్తా. బట్ వై మిథున ఎందుకు వద్దు అంటే బేసిక్ గా దేవా వ్యూ పాయింట్ అండ్ నా వ్యూ పాయింట్ కూడా ఒకటే. దేవా ఏమనుకున్నాడు, కోపంలో తాళి కట్టాడు. ఎందుకని, ఆ అమ్మాయి వీడేదో ఒక దొంగ పిల్ల ఆపడానికి వెళ్తే ఆ అమ్మాయి వీడి మధ్యలోకి వచ్చి అనవసరమైన ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటుంది. తాళి పవిత్రత అని చెప్పి ఏదో సోది ముస్లిం ముచ్చట్లని చెప్తుంది. వీడికి చిరాకు దొబ్బి, అసలు వాడు ఫ్రాడ్ గాడు, వాడెవడో తాళి కడితే నువ్వు ఎట్లా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి వీడు క్వశ్చన్ చేస్తుంటాడు. ఈ అమ్మాయి ఇలా వెళ్ళిపోతా ఉంటది. అందుకని అలా అని చెప్పి వీడు జస్ట్ ఒక తాడు కట్టేస్తాడు, తాళి. అదే కట్టేసి ఇప్పుడు ఏమంటావు, నేను పెళ్లి చేసుకున్నట్ట, నేను నీ భర్తనా, నువ్వు నా భార్య, ఇప్పుడు నువ్వు మా ఇంటికి వస్తావా అని ఏదో క్వశ్చన్ చేసి వెళ్ళిపోతాడు. పిచ్చదానా అని చెప్పి తాళి తీసేసి పో అని చెప్పి వెళ్ళిపోతాడు వీడు. కానీ ఈ అమ్మాయి ఇంత చదువుకున్న అమ్మాయి, US లో చదువుకుని వస్తుంది. ఈ అమ్మాయి పెట్టే వాళ్ళ చదువుకుని ఈ ఇంటికి వచ్చేస్తుంది. నేనే నీ పిల్ల, నేను నా భర్త, అండ్ వీడిని మళ్ళీ
ఇష్టపడి చేసుకోవడానికి ట్రై చేస్తూ వీళ్ళ ఫ్యామిలీని, ఇట్స్ వెరీ గుడ్ కంటెంట్ ఫర్ సీరియల్. ఓకే బట్ ఐ థింక్ ఇన్ రియల్ లైఫ్ ఇట్స్ నాట్ ప్రాక్టికల్. ఓకే సో అలా ఎవరైనా చేస్తే ఐ ఫీల్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనిపిస్తుంది నాకు. ఇంత చదువుకున్నా లేదా నువ్వు ఇంత పిచ్చిదానివా అనిపిస్తుంది. ఓకే అది అండ్ బట్ ఐ మీన్ ఇఫ్ ఇట్ ఐ డోంట్ థింక్ ప్రాక్టికల్లీ అలా చేసేవాళ్ళు అయితే ఎవరు ఉండరు. యా ఉంటే వాళ్ళ మెంటల్ స్టేట్ చెక్ చేయాలి ఫస్ట్. మరి సీరియల్ మాత్రం అంత బాగా వర్కౌట్ అయింది. చదువుతో ఏంట్రా నాయనా అని అనుకుంటా నేనైతే. ఓకే సరే మంచి అమ్మాయి ఏమో అని అనుకుని మేబీ ఐ హ్యావ్ టు క్రాస్ చెక్ ఖచ్చితంగా. యూనో ఐ ఫీల్ వితౌట్ ట్రావెలింగ్ విత్ మిథున ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్. ఓకే కదా ఇప్పుడు అలాంటి మనిషిని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలా తాళి కట్టను. ఒకవేళ అలా కట్టినా అమ్మాయి వచ్చినా కానీ ఇలాంటి ఒక 6 months 8 months ట్రావెల్ ఉండి ఒకళ్ళు అర్థం చేసుకుని అప్పుడు కానీ మనం డెసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నా. ఓకే అది అనుమిత ఎలాంటి అమ్మాయి? షీస్ గుడ్, షీస్ ప్రొఫెషనల్, వెరీ గుడ్ యాక్టర్. ఓకే కష్టపడి భాష నేర్చుకుని చెప్తోంది తెలుగులో. యా మంచి అమ్మాయి, ప్రొఫెషనల్ గా ఉంటుంది. ప్రొఫెషనల్ గా అంతకుమించి నాకు పెద్ద తెలియదు ఆ అమ్మాయి గురించి. నేనేం అడగనండి అంత గురించి. తెలిసిందిగా మన వాళ్ళు లింకప్లు స్టార్ట్ చేస్తారు అంటే తమ్ముళ్ళు చేస్తారు. మీరు మరీ ఆరితేరిపోయి ముందే మీకు మీరే చెప్పేసి ఇచ్చేస్తున్నా. అందుకే ఇది ఇలా ఉండొద్దు. పాత అర్జునే బెటర్. ఆ పాత అర్జున్ మీరందరూ కాదు చాలా మంది కలిసి చంపేశారండి. అయ్యో చంపేశారా? గాన్ ఇస్ నో మోర్ దేర్. ఇప్పుడు అందుకే వీడు శూన్యంలోకి వెళ్ళిపోయాడు. ఓహో యా ఇది ఇప్పుడు నేను ఇక్కడైనా ఒక రౌండ్ గీసుకొని ప్రాపర్ గా కూర్చొని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే నీ ఓపిక నీ టైం ఇంకా కనెక్ట్ చేసుకుంటే వర్కౌట్ అవుద్ది. బట్ ఓకే ఇప్పుడు కాదులే, తర్వాత ఆలోచించొద్దాం. అంత ఆలోచించే మ్యాటర్ ఏం కాదు. సర్లే ఇప్పుడు శూన్యానికి వెళ్ళిపోయారుగా ఎట్లయినా మొత్తానికి అది వర్కౌట్. ఇంకా అదేంటది హిమాలయస్కి వెళ్ళడమే నెక్స్ట్. సో మీకు కావాల్సిన అమ్మాయిలో ఎలాంటి లక్షణాలు చూస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ ఫస్ట్ గ్రౌండెడ్ ఉండాలి, జెన్యున్ గా ఉండాలి. ఓకే తప్పు చేసాను ఒప్పుకోవాలి. తప్పు చేసాను ఒప్పుకోవాలి. ఊరికే ఎనీథింగ్ హ్యాస్ టు బి ఆర్గానిక్. ఓకే ఐ ఫీల్ లవ్ షుడ్ బి ఎఫర్ట్లెస్. లవ్ అనేది మనం ఎక్కువ కష్టపడి ప్రయత్నించి దాన్ని సాధించే అలా కాకుండా ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు యూ ఒక మంచి రెసిప్రొకేషన్ ఉండాలి. అటు నుంచి ఇటు నుంచి మ్యూచువల్ ఎఫర్ట్స్ ఉండాలి. నాకు చాలా ఇంపార్టెంట్ విషయం మ్యూచువల్ ఎఫర్ట్స్. అది నాకు చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ లవ్ అకార్డింగ్ టు యూ? టిపికల్ క్వశ్చన్. దానికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆన్సర్ ఉంటది. లవ్ అంటే మరి అదే ఏం చెప్తుంది దానికి. ఒకప్పుడు చెప్పాను కానీ ఇప్పుడు వాయిడ్ లో ఉన్నా కదా, నాకు ఆన్సర్ రావట్లేదు. మీరు అన్నిసార్లు వాయిడ్ అంటే నేను జస్ట్ ఫీలింగ్, జస్ట్ బటర్ఫ్లై ఫీలింగ్. నువ్వేమన్నా చేయగలవా మనిషి కోసం, మనిషి గురించి. అట్లా మీరు ఎప్పుడు చేయలేదు? చాలా సార్లు చేశా, బోల్డ్ అని చేశా. అవన్నీ చేసి అలసిపోయాను కాబట్టి ఇప్పుడు వాయిడ్లోకి వెళ్ళా. అయ్యో ఇప్పుడే ఏదో సన్యాసం తీసుకునే ఫీలింగ్ వస్తుంది నాకు. చెప్పా కదా ఇంకొన్ని రోజులే హిమాలయాస్ డైరెక్ట్. పాపం దేవా ఫ్యాన్స్ ఏమైపోవాలండి. ఏమలేదు, దేవాలో చూసుకుంటారు అంతే. దేవాలు క్యారెక్టర్ చేస్తాం, దాన్ని న్యాయం చేస్తాం. బట్ అర్జున్ ఐ డోంట్ నో వేర్ హీ విల్ ఎండ్ అప్. నేను కూడా క్యూరియస్ గానే ఉన్నాను, వేర్ అర్జున్ విల్ ఎండ్ అప్ విత్ హూ అని. నాకెందుకో ఇది ఎక్కడో ఎవరికో డైరెక్ట్ గా క్వశ్చన్ వేస్తున్న ఫీలింగ్ వస్తుంది ఇంటర్వ్యూలో కూర్చొని. ఎవరి క్వశ్చన్? నాకు నేనే వేసుకుంటున్నా క్వశ్చన్. నిజంగానే. సర్లేండి, ఎక్కువ లాగి నేను ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు కాబట్టి. లవ్ అంటే అగైన్ ఎనీ లవ్ అనే కాదు, ఎనీ రిలేషన్షిప్ హ్యాస్ టు హ్యావ్ మ్యూచువల్ ఎఫర్ట్స్. రెండు సైడ్ వర్క్ అయితే కానీ ఇప్పుడు ఎనీ రిలేషన్షిప్, ఫ్రెండ్స్ కానీ, బ్రదర్ అండ్ సిస్టర్ కానీ, ఎనీథింగ్. ఇప్పుడు ఓన్లీ మదర్ అండ్ చైల్డ్కే అది మ్యూచువల్ ఎఫర్ట్స్ అవసరం. మదర్ పాపం ఆల్వేస్ షీ విల్ బి గివింగ్, బట్ చైల్డ్ నుంచి కూడా ఉండాలి. ఆఫ్టర్ వెన్ హీ గ్రోస్ అప్, ఇప్పుడు వాళ్ళ ఓల్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వీడు ఖచ్చితంగా ఆ కేరింగ్ అది వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఓల్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు. సో అక్కడ మ్యూచువల్ ఎఫర్ట్స్ కంపల్సరీ అవసరం, ఆ ఆర్క్ క్లోజ్ అవ్వాలంటే. యా
నేను అంటే నా ఎక్స్పెక్టేషన్ అంటే నేను 75% ఇస్తా, నువ్వు అట్లీస్ట్ 25 వస్తే ఐ విల్ బి హ్యాపీ. ఓకే. బట్ నాకు తెలిసి ఈ మధ్య ఎవరు అలా లేరని అనిపిస్తుంది అమ్మాయిలు. ఏంటి 25 ఇచ్చే 25 అమ్మాయిలు? కూడా ఇచ్చేవాళ్ళు లేరు ఎవరు. 100 కావాలంటున్నారు వాళ్ళు. ఇది టూ మచ్ అండి. అదే మీరు మొత్తానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. అలానే ఉన్నారు మరి, నాకు తగిలే వాళ్ళందరూ అట్లనే ఉన్నారు. మీరు ఎత్తుక్కుంటే అందుకని నాకు భయం వేస్తుంది, ఈ అమ్మాయి ఏంట్రా నాయనా ఈ ప్రపంచం ఇలా అయిపోయారు వీళ్ళందరూ, ఇన్స్టాగ్రామ్ వచ్చి అమ్మాయిలు పాడి చేస్తుంది అనిపిస్తుంది. అమ్మాయిలనే పాడు చేసింది. సో ఫైనలీ వాట్ ఇస్ యువర్ గోల్ అసలు? ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అవ్వాలి విత్, ఇప్పుడు పెద్ద గోల్స్ ఉన్నాయి కానీ రైట్ నో ఫర్ నో అయితే ఒక మంచి మార్కెట్ ఉన్న బ్యాంకబుల్ హీరో అయ్యి ఒక మంచి మంచి ప్రాజెక్టులు చేసుకుంటూ నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్తో పాటుగా ఒక మంచి సినిమాలు చేసుకుంటూ మంచి వెబ్ సిరీస్, అది నా గోల్. అంతేనా? అంతే, అంత పెద్ద పెద్ద గోల్స్ ఏం లేవు. అది చాలా పెద్ద గోలే కదా. ఖచ్చితంగా పెద్దదే. ఇప్పుడు కష్టమే కాబట్టి. అయినా ఇప్పుడు చిన్న చిన్న హీరోలు కూడా, చిన్న చిన్న యాక్టర్స్, ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తున్న యాక్టర్స్ కూడా ఇప్పుడు మంచి సినిమాలు తీసి మనం చూస్తున్నాం కదా. అలాగే అలాంటి ప్రాజెక్ట్ అయినా మంచిది వస్తే చేసుకోవాలి. మీకు కూడా అలా అంత ప్రమోషన్ చేసే ఇది ఉందా? ఈ రోడ్ల మీదకి వెళ్ళిపోయి September 5th వస్తుంది లేకపోతే 7th వస్తుంది నా సినిమా చూడండి అని చెప్పేసి? అంటే ఇంకా సినిమా బట్టి ఉంటుంది, ఆ ప్రొడక్షన్ హౌస్ బట్టి. నేను చాలా మంచి ప్రమోషన్స్ చేసి నా ప్రాజెక్ట్స్ బాగానే చేసుకుంటాను నేను ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా. ఆ సబ్జెక్ట్ని బట్టి, ఆ పరిస్థితులు బట్టి చేస్తాం మార్కెటింగ్ ఏదైనా. మరీ హోటల్ మీదకి వెళ్ళిపోయి అలాగా అంటే ఇంకా ప్రతిదానికి ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది. పరదా వాళ్ళు బాగా చేశారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్. సో అట్లానే మన సినిమా కంటెంట్ బట్టి మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఓకే. సో మొత్తం సినిమాలు అయితే చేయాలి, ప్రాపర్ సినిమా చేయాలి, ఒక మంచి విలా కొనుక్కోవాలి, నాకు ఇష్టమైన మనుషులతో ఉండాలి అందులో. అది ఆ ఇష్టమైన మనిషి ఎవరనేది అది నాకు తెలీదు, క్వశ్చన్ మార్క్. నిజంగానే ఐఎమ్ వెయిటింగ్ హూ విల్ బి దట్ పర్సన్. అక్కడ వెనక చూసారా, అతని ఫేస్ లో కూడా నమ్మకం లేదు పాపం. నాకే తెలీదు ఎవరో, చెప్తున్నాగా, ఐ డోంట్ నో. ఇట్స్ ఓకే, విల్ సీ, విల్ వెయిట్ అండ్ సీ ఎవరు వస్తారు. ఆ ఫ్యూచర్ లో ఎవరో. అప్పుడు నా పిల్లలు చెప్పుకుంటా హౌ ఐ మెట్ యువర్ మదర్ అని. ఇన్స్టా ఫాలో అవుతున్నారు మీరు కదా? మీమ్స్ చూస్తారా? బాగా చూస్తా, బాగా. ప్రతిదానికి లైక్ కొడతాను నేను, నాకు నచ్చిన ఆపేసుకోను. అంటే కొంతమంది సెలబ్రిటీస్ వాడెవర్ కొడదాం వద్దని ఆలోచిస్తారు కదా, అట్లేదు. నాకు నచ్చిన మీమ్స్ అన్ని కొడతా ఉంటాను. మీకు గిల్టీ ప్లెజర్ ఏమైనా ఉందా ఇట్లా? ఇన్స్టాగ్రామే నాకు గిల్టీ ప్లెజర్. నాకు బోర్ కొట్టిన స్ట్రెస్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసా మీమ్స్ చూస్తా ఉంటా, జనాల ఫీడ్ చూస్తుంటా, అంతే. అది ఎక్కువ గిల్టీ ప్లెజర్ అయితే. అదే టైం పాస్ అయితే వెబ్ సిరీస్ అవి చూస్తా, ఓటీటీలో ఇంట్లో కూర్చొని మంచిగా చూస్తారా? అవి చూస్తా. ఈ మధ్య ఓవర్ రేటెడ్ అనిపించిన ఒక సిరీస్ అసలు అలాంటి చూడండి, అసలు టైం అయ్యాను ఫస్ట్ 5 నిమిషాలు తీసి పడేస్తాను నేను. అంత టైం స్పెండ్ చేయను, బాగా నచ్చితేనే చూస్తా. నన్ను ఓపెనింగ్ లో నన్ను కూర్చోబెట్టలేకపోతే నేను కంటిన్యూ చేయలేను. ఐ నీడ్ ఎ ప్రాపర్ హుక్ లైన్ కూర్చోబెట్టడానికి. అలా చెప్పకూడదు కూడా బాగాలేదని, ఎందుకు పాప వాళ్ళ కష్టం వాళ్ళు తీస్తారు. ఇదిగో మీరే చెప్పి మీరే పేర్లు చెప్పను నేను, అంటే ఇట్స్ అంటే ఎవరి హార్డ్ వర్క్ వాళ్ళదే. మేబీ వాళ్ళ స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే రైటింగ్ అది అయి ఉండొచ్చు. బట్ నాకేంటంటే ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్ ఐ నీడ్ ఎ ప్రాపర్ హుక్ లైన్, నన్ను కూర్చోబెట్టాలి, దెన్ ఐ విల్ వాచ్ ది సిరీస్. అట్లా అదర్వైజ్ చూడండి నేను. ఓపెనింగ్ మంచిగా సాలిడ్ గా పడాలి, ఫస్ట్ సీనే వాట్ ఈస్ దిస్ అన్న పడాలి, అప్పుడు నేను మిగతా అంతా చూస్తా. వాట్ ఈస్ దిస్ అని అంటారా మీరు? యాక్చువల్లీ లేదు, ఇది మళ్ళీ బూత్ లైన్ ఉంది కానీ కొంచెం మీకు పొలైట్ గా చెప్తున్నా. ఏ జోనర్ చూస్తారు ఎక్కువ? అన్ని చూస్తా, హారర్ తప్పించి అన్ని చూస్తా. హారర్ తప్పించి హైఫై జాంబీస్ అవి చూస్తా, అవి బాగా ఇష్టం. హారర్ చూడను, ఒక్కడే ఉంటా నేను, ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పి చూడండి. ఎక్కడ తిరుగుతుంటే వచ్చేస్తుందా? ఆల్రెడీ చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి నాకు, సో అందుకని చూడను. అంటే ఆ ఫీల్ అవ్వడం, ఆ ఎనర్జీ ఫీల్ అవ్వడం, నెగిటివ్ ఎనర్జీ అలా 2-3 సార్లు అయ్యాయి నాకు. ఇప్పుడు అలవాటు పడిపోయా, ఇప్పుడు చిల్, అసలు ఏమన్నా తగిలినా సర్లే కానీ నీ పన్ను చూసుకో అంటాను. ఒకసారి అర్ధరాత్రి సో నేను పడుకుని ఉంటా, నా బెడ్రూమ్ బయట పాస్ వే ఉంటుంది, అక్కడ లైట్ ఉంటుంది, ఎల్లో లైట్ ఏదో, రైట్. డోర్ కొంచెం ఓపెన్ చేసి ఉంటుంది. నాకు ఎందుకు ఇలా మెలకు వచ్చి చూసా, డోర్కి ఒక నాబ్ ఉంటుంది కదా, అది ఇట్లా తిరుగుతుంది, అది ఇట్లా తిరుగుతుంది, అది ఇట్లా ముందుకు వచ్చి వెనక్కి వచ్చి ఇట్లా తిరుగుతుంది. చూసా,
చూసి మేబీ నేను తప్పు చూస్తున్నానేమో, అదే కాదేమోలే అని చెప్పి మళ్ళీ కాసేపు పడుకున్నా. తర్వాత మళ్ళీ కాసేపు మళ్ళీ చూసా, మళ్ళీ అలానే తిరుగుతుంది. నా ఐసైట్లో ప్రాబ్లమా లేకపోతే నిజంగానే తిరుగుతుందో అర్థం కాలేదు నాకు. సరే ఏదో ఒకటి ఆడుకుని నీకు కావాల్సిన డిస్టర్బ్ చేయబాక, నేను పడుకుంటా అని చెప్పి పడుకున్నాను. సీరియస్లీ నిజంగా అసలు నిద్ర పడుతుంది అలాంటి సిచ్యువేషన్? అలా పడుకుంటే గానీ అవి మనల్ని ఏం చేయవు. మనం అంత స్ట్రాంగ్గా ఉంటే గానీ అవి మనం డిస్టర్బ్ చేయవు. బికాస్ వీఆర్ అట్ హయ్యర్ ఎనర్జీ ఫామ్. మన ఎనర్జీ స్టేట్ హయ్యర్ వాటికంటే కూడా. అవి మనల్ని బాదర్ చేయడానికి ట్రై చేస్తాయి ఇట్లాగా, బట్ మనం పట్టించుకోకూడదు. వాడు ఈ అమ్మాయి ఎంత చేసినా పట్టించుకోవట్లేదు అని చెప్పి పక్కింటికి వెళ్ళిపోతాయి అవి. మీరు చిన్న పిల్లల స్టోరీ చెప్పినట్టు అవి ఏం నిజంగా చేస్తారు? యా సడన్ గా ఇప్పుడు నీకు బ్యాడ్ డ్రీమ్స్ వచ్చాయి అనుకో, లేస్తావా? లేచినప్పుడు నువ్వు ఏ పొజిషన్లో ఉంటావు? సైడ్ వైజ్ ఉంటావు, స్ట్రైట్ ఉంటావా? ఏమో లేదా నాకు యూజువలీ స్ట్రైట్ వస్తా, అర్థం అయిపోద్ది ఓహో బ్యాడ్ ఎనర్జీ వెళ్ళింది, అందుకే నాకు ఈ డ్రీమ్ వచ్చింది అర్థం అయింది. ఏంటి పైనుంచా? ఆర్ పాస్ అయింది వాట్ ఎవర్, చుట్టుపక్కల ఏదో బ్యాడ్ ఎనర్జీ భయపడుతున్నారు ఇప్పుడు అన్న ఫీల్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ బోర్లా పడుకుని నాకు అవసరం లేదు డ్రీమ్ అని చెప్పి పడుకుంటే ఈ నీచి అని చెప్పి చిరాకు వచ్చి పక్కింటికి వెళ్ళిపోతాయి అనమాట. అలా స్ట్రాంగ్గా ఉండాలి. అలా నన్ను నేను స్ట్రాంగ్ చేసుకున్నా. ఇప్పుడు నాకు భయం లేదు. వచ్చి పడుకోను పర్లేదు పక్కన పడుకో. ఒకసారి నేను టీవీ చూస్తుంటే ఇలాగా సోఫాలో ఎవరో నా పక్కన కూర్చుని ఫీల్ వచ్చింది అన్నమాట. సోఫా పైన అనమాట. ఇలా చూస్తున్నాను, ఏంటి ఎవరు ఇలా పక్కకు చూస్తే ఎవరు లేరు. సరే ఇద్దరం కలిసి చూద్దాం టీవీ అని నేను అనుకున్నా. బయటికి కూడా అన్నా, నువ్వు కూడా టీవీ చూడు నేను కూడా టీవీ చూస్తాను అనుకున్నా. అంతే 5 నిమిషాలపై మర్చిపోతాం. భయపడకూడదు. ఏదో ఉంది ఇక్కడ, ఏదో ఉంది భయపడుతున్నావు అనుకో, వి బికమ్ మోర్ వల్నరబుల్. నాకు అప్పటికే గుండెపోటు వచ్చేసి ఉంటుంది, నేను చచ్చిపోతావు వెంటనే. అంటే అలా నేను ట్రైన్ చేసుకుంటే కానీ ఆ భయం పోదు. నాకు ఇంత అనిపిస్తే శ్రీయాజ్ అది కూడా అనుకోవచ్చు, అది హెల్ప్ చేస్తుంది. అది వెంటనే ఇనిషియల్ డేస్ లో అది హెల్ప్ చేస్తుంది. కానీ దాంతో పాటు భయం కూడా పెరుగుతుంది. భయపడుతూ చెప్తుంటావు కదా, నీ మంత్రా కంటే కూడా నీ భయం ఎక్కువ ఉంటది. నీ భయం కంట్రోల్ అయిపోవాలి. అప్పుడు నీ ఎనర్జీ స్టేట్ క్లీన్ గా ఉంటుంది. మీరు ఎందుకని ఫిలాంథ్రపిస్ట్ లేకపోతే సైకాలజిస్ట్ ఇలా అవ్వాలని? ఎందుకు ఒంటరిగా ఉంటారు మీరు? మీ అంటే మా పేరెంట్స్ యూజువల్లీ మా ఊళ్ళో ఉంటారు, అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు అనమాట. సో అందుకే నేను ఐ లైక్ స్టేయింగ్ అలోన్. యు లైక్ స్టేయింగ్ అలోన్. నాకు కనిపిస్తుంది మీ ఫ్యూచర్ అంతా మొత్తం సన్యాసం తీసుకొని ఆరెంజ్ బట్టలు వేసుకొని అంతే. వదిలే ఎవరన్నా ఉంటే బాగుంటది ఇప్పుడు కంపానియన్షిప్. ఎప్పుడైనా ఐ ఫీల్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ ఎ కంపానియన్. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు వద్దని ఫిక్స్ అయిపోతున్నారు కదా. పెళ్ళి అనట్లేదు కానీ కంపానియన్ అంటే కంపానియన్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి ఎ వైఫ్, గర్ల్ ఫ్రెండ్, ఆర్ ఎనీబడి, ఆర్ రూమ్మేట్. మనకి మన లైఫ్లో జరిగే ఈవెంట్స్ హై ఆర్ లో షేర్ చేసుకోవడానికి ఒక మనిషి అయితే ఉండాలి. సో దట్ కంపానియన్ ఈజ్ అ మస్ట్ ఐ ఫీల్. అయితే మీ పేరెంట్స్ ఉంటారు కదా. అదే మనకి ఇప్పుడు పేరెంట్స్ నుంచి పేరెంట్స్ మనతో ఎల్లకాలం ఉంటారు కదా. సో మనం ఓల్డ్ ఏజ్ స్టేజ్కి మనకు కూడా కంపానియన్ ఉండాలి. ఓకే. సో you'll get married? I don't know, but I'll try to find a companion. Whether I'll get married or not, that's up to them. Up to them. వాళ్ళు కూడా ఒప్పుకోవాలి పెళ్లి చేసుకోవడానికి. అప్పుడే కదా చేసుకోగలం. నేను ఒక్కడిని తాళి కట్టేస్తా అంటే దేవ అయితే కట్టేస్తాడు. మిథున దొరికితే సూపర్. I'm not Deva, I'm Arjun. Even though we have similarities between me and Deva, but I'm not Deva. అలా అయితే తాళి కట్టాలి. అలా అయితే కట్టలేదు. నాకు హెవీ ప్లాన్స్ ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి పెళ్లి చేసుకోవాలంటే. డెస్టినేషన్ అలాంటివే ప్లాన్స్ ఉన్నాయి. అది సో అలా వెంటనే కట్టేయడం అయితే అట్లా చేసుకొని చేస్తే అసలు వేరే రేంజ్ లో చేసుకుంటా. అది వెయిట్ చేయండి గైస్ అర్జున్ కళ్యాణ్ గారి పెళ్లి కోసం. అప్పటి వరకు నిజంగా ఐ మానిఫెస్ట్ మీకు కూడా ఒక మంచి సినిమా రావాలని చెప్పేసి, మంచి హీరో అయిపోవాలని చెప్పేసి, హీరోనే అలా బెటర్ ప్రాజెక్ట్స్ అలా అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవాగా ఇంకా మమ్మల్ని ఎక్కువ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా. I'll try. Yeah, thank you. Thank you so much.